भैया ఒకసారి సైడ్ సైడ్ नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः हरिकाराय शुद्धाय नित्याय परमात्मने सदैवरूपरूपाय विष्णवे सर्वविष्णवे जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो దయచేసి మీడియా మిత్రులు కూడా పెద్దలు కూడా ఇక్కడికి వేదిక ముందు వాళ్ళకి వేరే కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాయి. దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. అంతా ఓ 10 మంది ఉన్నారు అక్కడ మొత్తం నిండుగా ఉంటుంది. త్వరగా త్వరగా హిందూ సమ్మేళనం అంటే ఈ గ్రామంలో ఉన్న మరి ఇది తొలి సమావేశం కాబట్టి ఈ సమావేశానికి ఆహ్వానం అందించడంలో కానీ ఏర్పాట్లు చేయడంలో కానీ మేము ఇప్పుడు మాట్లాడే ప్రసంగంలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే పెద్దలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని మాకు సభ అనంతరం తెలియజేసినట్లయితే ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో చాలా జరుగుతాయి. ఈ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తదుపరి సమావేశాల్లో మేమంతా సరి చేసుకుని ఈ సమాజం యొక్క అభ్యున్నతికి ఐక్యతకు కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. బైక్ ర్యాలీలో ఉన్న అందరూ కూడా ఇంకా సభా ప్రాంగణానికి రాలేదు. హృదయంతో మేము స్వయంగా వెళ్ళి అడగకపోయినా కేవలం ఫోన్లో మాట్లాడిన వెంటనే ఈ సభ యొక్క ఉద్దేశాన్ని తెలియజెప్పి వెంటనే ఆవిడ అంగీకరించినందుకు మాతాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క అతిథి వచ్చినప్పుడు మనందరం కూడా చప్పట్లతో ఆ అతిథికి మనం స్వాగతం పలుకుతాం. తదుపరి మన ఆత్మీయ అతిథి శ్రీరంగపురం మన దగ్గరలో ఉన్న గ్రామ వాస్తవ్యులు, మనందరికీ దగ్గర గ్రామం అయినప్పటికీ అంతగా పరిచయం లేని ఒక మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రాచ్య విద్యాభూషణం, విశ్రాంత సంస్కృత ఉపాధ్యాయులు శ్రీ పిటిజీవి రంగాచార్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి బైక్ ర్యాలీలో ఉన్న కుర్రాళ్ళంతా స్టేజ్ ముందుకు రావాలని తెలియజేస్తున్నామండి. దయచేసి అక్కడక్కడ రోడ్డు మీద ఉండదు, 2-3 ఉండండి. అక్కడ ట్రాఫిక్ ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. బళ్ళని మాత్రం చాలా పక్కకి పెట్టించాడు. దయచేసి అందరూ వచ్చేసేయండి, స్టేజ్ ముందుకు వచ్చేసేయండి. కూర్చోండి. మరొక ముఖ్య అతిథి విజయవాడ నుంచి ఇచ్చేశారు మనకి. ఈయన ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక శ్రీ కోనేరు దుర్గాప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం.
ఇంకొక అతిథి శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఈయన మనం ఈరోజే ఈయనకి ఫోన్లో ఆహ్వానం అడిగాం. మనం హిందూ జనసంఘ అధ్యక్షుడు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాట్లాడండి. జ్యోతి ప్రజ్వలన. కెమెరా హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమాజంలో వివిధ కులాలుగా విభజించబడ్డ హిందువులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారిలో ఐక్యతను పెంపొందించడం. రాజకీయాలతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. మరి హిందూ బంధువులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఆలోచన చేసిన తర్వాత మరి చాలామందిని కలిసాం వ్యక్తిగతంగా. మరి వారంతా కూడా ఇంకా ఒక సంకుచితమైన ఆలోచన విధానంతో ఉండడం వల్ల మాకు వారి వైపు నుంచి స్పందన కొంతమంది దగ్గర నుంచి పూర్తిగా, మరి కొంతమంది నుంచి అసంపూర్తిగా రావడం జరిగింది. దానికి వారి తప్పు కూడా ఏం లేదు. హిందూ సమాజం యొక్క పరిస్థితి ఈరోజు అలా ఉంది. ఇదంతా కూడా ఈ యొక్క ఆలోచనలో మార్పు రావాలంటే ప్రతి ఒక్క హిందువులను కూడా ఒక ఆలోచన రావాలి. మనందరికీ కూడా ఐక్యంగా ఇటువంటి సమావేశాలను తరచుగా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఈ యొక్క హాజరైన వారిని మనం మరింతగా పెంచుకున్నట్లయితే మరి వారందరికీ ఏం కనపడతారు అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచనలతో ఉన్న ఈ దేశంలో మరి ఈ సమావేశానికి యువత ఉత్సాహంగా ముందుకొచ్చింది. మరి సహజంగా మనం రాజకీయ పార్టీల బైక్ ర్యాలీలు కానీ సమావేశాలు కానీ చూస్తే మనందరికీ తెలుసు, మందు పోయిస్తారు, మరి వాహనాల్లో పెట్రోల్ పోయిస్తారు, ఇంకా చాలా పంచుతారు. వారికి అవసరాలు ఉన్నాయి కాబట్టి వారు పనులు చేస్తారు. అలాగే సమావేశానికి వచ్చే వాళ్ళ కోసం డబ్బులు కూడా ఇస్తారు. మరి మనం వచ్చిన సంఖ్య తక్కువైనప్పటికీ మన యొక్క ఆలోచన కానీ మన యొక్క విలువ కానీ వారందరికీ మనసులో తెలుస్తుంది. ఎంతమంది స్వచ్ఛందంగా వారి యొక్క ఏ ప్రయాసలకు వచ్చి ఈ సమావేశానికి ఇచ్చేశారు. అలాగే ఆడపడుతులు ఉన్నారు. మరి మేము చాలా మటుకు గ్రామాన్ని 2-3 బజార్లుగా విభజించి 2-3 ఆడవాళ్ళతో కుంకుమ పెట్టించి ఈ హిందువుల సమావేశం, మన హిందువుల సమావేశం రమ్మని చెప్పడం జరిగింది. దానికి వారికి అర్థమై ఉండకపోవచ్చు. మా ఈ తొలి ప్రయత్నాన్ని తదుపరి ప్రయత్నంలో మరింత విస్తృతం చేసి ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలను కూడా మార్చుకునేటట్టు చేస్తాం ఖచ్చితంగా. ఈ యొక్క ఉద్దేశం హైందవ ధర్మం గొప్పతనం అనేది మనం ముందుగా తెలుసుకోవాలి, తర్వాత తెలియజెప్పాలి. ఈ భారతదేశం హిందూ ధర్మం మీద
ఆధారపడ్డ దేశం. ప్రపంచంలో ఏ దేశమైనా ఏ మతమైనా కేవలం వారి వారి యొక్క శ్రేయస్సును మాత్రమే కోరుకుంటాయి. ఒక్క భారతదేశము మరియు భారతదేశంలో జీవిస్తున్న మనందరము కూడా మన సంస్కృతి మన ధర్మం విశ్వం మొత్తం సుఖంగా ఉండాలి అని అటువంటి ఆలోచనతో ఉన్న మనందరికీ కూడా ఈ యొక్క సమావేశాల్లో వీలైనంత ఎక్కువగా పాల్గొనడం చాలా అవసరం. మరి ఎవరైతే మన ధర్మం గొప్పతనం తెలుసుకోకపోవడం వల్ల మన ధర్మం నుంచి వేరే వాళ్ళ మాటలకు ఆకర్షణకు లోనై మనుషులుగా ఉన్న మన నుంచి గొర్రెలుగా వెళ్ళిపోతున్నారు. వారందరూ మన వాళ్ళే. తప్పిపోయిన గొర్రెల్ని మళ్ళీ మనం మనలోకి కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఒక్కటే ప్రపంచంలో హైందవ ధర్మం పాటిస్తున్న ఎక్కువ మెజారిటీ ఉన్న దేశం. ఈ యొక్క మెజారిటీగా ఉన్న హిందూ ధర్మం పాటిస్తున్న వాళ్ళంతా కూడా ఇలాగే నిర్లిప్తంగా ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో మన దేశంలోనే మైనార్టీలుగా మారిపోతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మైనార్టీలు ఉంటున్నంత సుఖంగా మనం మైనార్టీలుగా మారితే ఉండలేము. అది మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్లోనూ పాకిస్తాన్లోనూ హిందువుల పరిస్థితి ఎట్లా ఉందో భారతదేశంలో హిందువుల పరిస్థితి కూడా అలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క మా తొలి ప్రయత్నంలో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక మంచి మనసుతో సహకరించి మా సమావేశానికి మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం. మన హిందూ ధర్మం ఒక్కటే ప్రకృతిలోని ప్రతి దానిని కూడా దేవునితో మనం చూస్తాం. ఒక సూర్యుని కానీ చంద్రుని కానీ గాలి భూమి వాయువు ఇలా ఏదైనా కానీ వేరే ఎవరికి కూడా అవి దేవుళ్ళుగా వాళ్ళు చూడరు. అది మన యొక్క ధర్మం యొక్క గొప్పతనం. మరి ఇందాక మనకి ఇక్కడ చాలాసేపు పాటలు పాడారు. ఆ పాటల్లో మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని పరాక్రమాన్ని వాళ్ళు పాటల రూపంలో మనకి తెలియజెప్పారు. ఈ కాషాయం అనే ఈ యొక్క రంగు ఈరోజు మనందరి కలయికకి కారణం. ముందుగా మాతాజీ గారిని ఈ సభను ఉద్దేశించి నమస్కారం అండి. ఇక్కడ అంతా హిందూ సోదర సోదరీమణులు ఉన్నారు. మనం రావటం పెద్ద గొప్ప ఏం కాదు. ఈ కార్యక్రమానికి హైలైట్ ఏంటంటే ఎంతో కాలంగా ఒక క్రిస్టియానిటీలో ఉండి అతను ఆ మతాన్ని కాదనుకుని మన మతంలోకి వచ్చాడు. అతనే నా సోదరుడు కెమెరామెన్. ఒక్కసారి అతను వచ్చి జై శ్రీరామ్ కండవారం గొప్పవలసిందిగా కోరుతున్నాను. తమ్ముడు రామ అదే ఆ వృత్తి తెలుసుకుని దానిలో నుంచి బయటకు వచ్చేసి మన మతంలోకి వచ్చాడు. అతనికి ఒకసారి గట్టి అట్లా అమ్మ అది మీరు బంధు అనాలి. హిందూ 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 బంధు సార్ ఏమన్నా మాట్లాడతారు? జై శ్రీరామ్. అంతకంటే మాట్లాడగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ముందుగా మాతాజీ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నాగేంద్ర గారు ఇక్కడ కూర్చుంటారా మీరు? సంచాలనం హరి ఓం తత్సత్.
జై భారత మాతకు, జై భారత మాతకు, జై భారత మాతకు. హిందూ ధర్మశాస్త్ర హిందూ సమ్మేళనమునకు గం గణపతయే నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనది పరమ పవిత్రమైన భారతదేశం. భా అంటే కాంతి, రతి అంటే కూడుకొనుట. ఏది పరంజ్యోతి స్వరూపము భారతదేశము. భారతము, భగవద్గీత, రామాయణము ఎందుకు చెప్తున్నాము అంటే భామీననే వస్తాయి. భారతము, భగవద్గీత. ఎందుకంటే అన్నీ కూడా గోమాత, భూమాత, వేదమాత. ఎందుకంటే అన్నీ ఇప్పుడు పంచభూతాలు, సూర్యుడు, భూమి, వాయువు అన్నీ కూడా ఇప్పుడు మన పంచభూతాలు లేకుండా ఏమీ చేయలేము. కాబట్టి మతాలు, అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నాము. అయితే మన మతంలో గొప్పతనం, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్తుంటా మన ఆశ్రమానికి మన వాటేం పోయి అన్ని తప్పు కాదు. యేసు ప్రభు నేను అంగం కాదు. వారు జనవరి 1కు వాళ్ళ చర్చికి వెళ్ళి ప్రసాదాలు తినొస్తారు మన వాళ్ళు. నేనంట మనము ఒక్కరిని తీసుకురండి మన గుడికి అని చెప్తా. కనీసం ఒక్కరిని తీసుకురారు. మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గిఫ్ట్లు ఇస్తే తెచ్చుకుంటారు, పోయి ప్రసాదం ఇస్తే తింటారు. నా ద్వేషంతో కాదు, యేసు ప్రభు మాటలు మంచి కాదన్ను. అయితే మత ద్వేషము ఉండకూడదు. ఎందుకంటే అంత హిందువులు ఏ మతం కూడా మనము ప్రతి ఒక్క వృక్షానికి కూడా పూజ చేస్తాం. రాయి అంటే రాయిగానే భావించుకుంటామా? దేవుడు శివలింగము, విష్ణు ఆలయము, ఇది సాహగ్రము. అవి రాయినప్పుడు దాంట్లో ఏం చూస్తాం? విష్ణు స్వరూపము. శివలింగం లింగం అనుకుంటాం, రాయ శివస్వరూపం. పుట్ట, పాము. మనము పాము అంటే ఏమనుకుంటాము? సర్పము. అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మన మతము అసలు అంటే హిందూ మతము. భారతము, భారతదేశం మంది. శివాజీ చక్రవర్తి చూడండి, ఆయన సమర్థ రామదాసు వారి గురువు. శ్రీరామ్ 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 రామ్. ఆయన జోలులో గురువు గారు వస్తే ఏమేశారు? అంతా నీవే అని. ఆయన అన్నారు, అన్నీ నేనే అనుకుంటూ నువ్వు రాజ్యం వేలన్నారు. అక్కడ మనం బొంబాయి రాష్ట్రం పోతే ఎంత భక్తి కావాలి, శ్రీరామ్ జయరామ్ జై జై జయరామ్. అంత రామనామంలో గొప్పతనాన్ని మనం ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సభలు చాలా ముఖ్యము. నేను అన్ని సభలకు సాధు పరిషత్తు, అన్ని అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు చేశాను, అన్నీ చేశాను. అయినా కూడా ఇలా గ్రామంలో హిందూ సమ్మేళనం లాగా జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలి. తల్లి మాతృదేవోవ, తల్లి అని చెప్పాలి పిల్లలకు. భగవద్గీత లేకపోయినా ఉదయమే తల్లిదండ్రులకు నమస్కరించాలి. సూర్య భగవానుడు, తులసి మాత చుట్టూ ఇలాంటివన్నీ మన మతంలో లేనే లేదు. శివ శివ రామ రామ హరే రామ. ఎన్ని గ్రంథాలు, వేదాలు, సంస్కృత భాష పోయింది. ఎందుకన్నా పోగొట్టుకుంటున్నాము? ఎందుకు? పిల్లలు క్యాంపెయిన్కి వాళ్ళ ప్లేట్ల గురించి ఇంగ్లీష్ తప్పే తెలుగు భాష లేదు. చూడండి వాళ్ళు ఈ మధ్య గీతా ప్రచారం ఎందుకంటేనంటే భగవద్గీతలో లేదు. ఎందుకు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను నమ్మండి, నేనే మీ యోగక్షేమాలు
చూస్తానన్నారు ఆ భగవంతుడు. అలాంటి శక్తిని ఇవ్వాలంటే మనం బాగా ప్రచారం చేయాలి. హిందూ మతాన్ని మనము ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలా సభలు కార్యక్రమాలు ఏర్పరచాలి. నిన్న పౌర్ణమి వల్ల నా గొంతు కొంచెం ఇదిగా ఉంది, అందరికీ అర్థమవుతానే ఉంటాయి సామాన్యంగా. ఎందుకు చెప్తున్నానంటే పాపం వీళ్ళు పైడుగులపాలెం ఒక గీతా సమాజం అని పెట్టి 108 గ్రామాలలో గీత చదవాలనుకున్నారంట. అది ఎంత విశేషం చెప్పండి. వాళ్ళు శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడ రాముల వారు ఉంటారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయోధ్య అయితే ఎట్లుంది, అక్కడ సరయూ నది ఆ నది. మనము ఎందుకంటున్నామంటే అక్కడ అన్ని మతాల వాళ్ళు వస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలలోనే పట్టుకుంది. ఎందుకు? మా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప. ఏ దేవుడు గొప్ప కాదు, అందరు దేవుళ్ళు గొప్పే. అయితే మనం ఆచరించే పద్ధతిలో ఉండి మన హిందూ మతాన్ని పునరుద్ధరించుకోవాలి. మన మతాన్ని రక్షించుకోవాలంటే యువతరం చక్కగా చూడండి. వాళ్ళు వచ్చి మాకు ర్యాలీ అంటే నేను కూడా ర్యాలీలో పాల్గొనేది. మా పూజారి ఆయన వచ్చాడు, శివాలయం మల్లికార్జునరావు. పాపం నేను ఎక్కడికన్నా వెళ్తుంటే అర్చన పాపం ఆయన కొంచెం చేసి పెట్టు, సరస్వతి దేవి కంటే చక్కగా చేస్తాడు పాపం ఆయన కూడా. హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ఆశ్రమాలకు గుళ్ళకు కాపాడుకోవాలంటే అందరూ చేయూతనివ్వాలి. ఎవరికి వారే గొప్ప అనుకోకూడదమ్మా. స్త్రీలు, స్త్రీ జనోద్ధారకులు. స్త్రీలు ఎందుకంటే స్త్రీలు ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె చూడండి మదాలస, సులభ, గారికి వేదాలలో ఎన్ని ఉన్నాయి. ఆ వేదాల వరకు పోకపోయినా కూడా మనము ఎందుకంటే అందరూ వేదాలు సంస్కృతాన్ని కూడా ఉద్ధరించుకోవాలి. సంస్కృతము తెలుగు భాషను రక్షించుకోవాలంటే మన హిందూ మతం ఈ విధంగా ప్రచారం జరగాలి. వీళ్ళ పేర్లందరికీ కూడా ఇంత కార్యక్రమం నడిపిన వారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మన ఇంటి లోపలనే మన కులం, ఇదంతా హిందూ సమాజం మనమంతా ఒకటే. ఇక్కడ మనము మాతృదేవో భవ, తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులను మనము మన ఇంట్లోనే వాళ్ళని రక్షించాలి. వృద్ధాశ్రమాలు కాదు, ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ తల్లిని తండ్రిని కాపాడుకోవాలి. అది పిల్లలకు నేర్పాలి. ముందు ఎందుకు చెప్తున్నా, గీతలో కూడా చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సుధాత్మ. ఎందుకు చెప్పారంటే గీతలో ఈ శ్లోకము, ఈ ధర్మాన్ని రక్షించాలంటే ఇలాంటి కృష్ణ భగవాను లాంటి వారు అప్పుడు కాలంలో ఏం జరిగింది, గీత ఎప్పుడైతే అయినా పుడతారు మహాత్ములు. ఇప్పుడు రక్షించుకోవడానికి ఈ హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి ఇలాంటి సభలు ఏర్పరిచినారు. ఇలాంటి కృషిని నాకు టైం చెప్పలేదు. అదేమో జ్ఞాన వేదాంత సభలు ఈ నాకు పెద్ద అలవాట్లే. అయినా కూడా మీ అందరు కూడా ఇంత గౌరవించి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎక్కువ నాకు సరస్వతిలో మా గురుదేవులు నిరీష్టానంద స్వాముల వారు మహాకవి ఇలాంటి కార్యక్రమాలంటే వారికి చాలా ఇష్టము. ఒక మతము ఒక కులము ఒకటని కాదు, మీ అందరికీ కూడా ఆ పరమ గురువులు జగన్మాత పూర్వము వీళ్ళంతా ఈ భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఎంతమంది కృషి చేశారో. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారయ్యి మన మతాన్ని ఉద్ధరించుకునేటట్లు ఆ పరమ గురువులు పార్వతీ పరమేశ్వరులు, ఇక్కడ కనికా పరమేశ్వరి గుడి, అమ్మవారు గొప్ప తపస్యాలి. నేను పెళ్ళి కూడా వెళ్ళి వచ్చా. అలాంటి శక్తి ఆ భారత మాత, ఇప్పుడు ఫోటో ఉందా భారత మాత మీ అందరికి కూడా శక్తి ఇచ్చి ఇంకా ఎక్కువగా స్త్రీలు చిన్న వయసు ఉండేవాళ్ళు వివేకానంద స్వామి లాగా తయారై మన మతాన్ని ఉద్ధరించుకునేదానికి ఆ పరమ గురువులు పంచభూతాలు అనుగ్రహించి సదా రక్షింతురుగాక. హరి ఓం. శ్రీరామచంద్రమూర్తికి జై. జై హనుమాన్. జై శ్రీరామ్. జై జై
శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత మాతకు. నిన్నటి వరకు పితృకార్యం చేసి వచ్చాను, అందుకని స్నానాలు చేసి గొంతంతా పోయింది. అయినా కూడా ఆంజనేయ గారు పిలిస్తే రాకుండా ఉండలేకపోయాను, పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్కువసేపు మాట్లాడిన ఓపిక కూడా లేదు. ఆర్ఎస్ఎస్ అంటే చెప్పాలంటే ఒక పూట పడుతుంది, అంటే 12 గంటలు పడుతుంది కనీసం. నేను ఒకటే మాట చెప్తాను, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఈ ఆడబిడ్డలు ఇట్లా క్షేమంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మన దేశంలో హిందువులు బ్రతికున్నారు, మన దేశంలో మహిళలు పిల్లలు బ్రతికున్నారు. మన దేశం ఇంకా మొక్కలు కాకుండా ఏమాత్రమైనా ఉంది, కారణం ఆర్ఎస్ఎస్. కాబట్టి దాని గురించి ఆర్ఎస్ఎస్ గురించి ఇది చెప్తే చాలు. ఉప్పు ఎలా ఉంటుందంటే ఉప్పగా ఉంటుంది, పంచదార ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది, వర్ణిస్తే చాలా ఉంటుంది, అక్కర్లేదు. తర్వాత ఇక్కడ మనకి ఫేస్ చేస్తున్న సమస్యలు మత మార్పిడి, వల వేసి వాళ్ళ మతాలకు మార్చుకొని కొందరు బలవంతంగా లాక్కపోయి కొందరు అబద్ధాలు చెప్పి మన వాళ్ళ మతాలు మారుస్తున్నారు. నేను మీ అందరికి ఒక మాట చెప్తాను, ఈ మతాలు మారుస్తున్న పాస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా అని ఎవరైనా అడగండి ఒకసారి వాళ్ళని పిలిచి. వాళ్ళు క్రైస్తవ మతం పూర్తిగా తీసుకున్నారా? ఒక వ్యక్తి ముస్లిం అంటే అతని పేరు రహీము, అబ్బాసు ఇంకోటి ఉంటుంది, లేకపోతే ఉన్నీసాను వాళ్ళ పేర్లు ఉంటాయి. ఒక హిందువుకి వెంకటేశ్వరో, రాములో, కృష్ణుడో ఏదో పేర్లు ఉంటాయి. కానీ వీడి పేరు వెంకటేశ్వరు, వాడేమో క్రైస్తవుడు అంటాడు, అక్కడ దొరుకుతాడు. పాస్టర్ పేరు కూడా అదే, వాడి పేరు కూడా మారదు. ఒకటి. రెండు, వీళ్ళు ప్రభుత్వ పరంగా మతం మారరు. ఎందుకంటే వీడికి రెండు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. మతం ఓడిపోతాడు. జై శ్రీరామ్. దయచేసి మాట్లాడకండి, అర్థం చేసుకోండి. వీడు మతం మారుతాడు అంటాడు, అటు వెళ్తాడు, కానీ వీడి సర్టిఫికెట్ ఏముంటుంది? ఎస్సీ అనో, ఎస్టీ అనో, బీసీ అనో ఏదో హిందూ అని ఉంటుంది. లేకపోతే వీడికి రిజర్వేషన్ రాదు, ఉద్యోగాలు రావు, వీడికి కావాల్సినవన్నీ రావు. కాబట్టి వీళ్ళు మతం మారాను అని మొట్టమొదటిగా వీళ్ళు మభ్య పెట్టేది, మోసం చేసేది ఎవరినో తెలుసా? ఏ మతం మారారో ఆ దేవుణ్ణి, యేసు ప్రభువుని మోసం చేస్తున్నారు. యేసు ప్రభువు ఉన్నాడా లేడా మనకు అనవసరం, వాడు అన్నారు కాబట్టి మనం అన్నాం. మీరు వినండి జాగ్రత్తగా, ఇది మీరు బయట మాట్లాడాలి. ఇక్కడ మీరు వచ్చారు, 100 మంది వచ్చారు, మీరు 100 మంది వచ్చారని కొందరు అనుకుంటున్నారు. నేను 100 10,000 మంది వచ్చారనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? అంటే ఒక నోరు ఒక గొంతు 100 మందికి సమాధానం చెప్తుంది. 100 మందికి ఈ విషయాన్ని చేరవేయాలి. అప్పుడే ఈ సమావేశానికి, ఈ ఖర్చుకి, ఈ ప్రయత్నానికి అర్థం. అవునా కాదా? కాబట్టి ముందు చెప్పండి, ఒక పాస్టర్ని పిలవండి, ఇక్కడే ఉన్నారు. మీరు నిజంగా క్రైస్తవురా? మతం మారారా? మా దాంట్లో హిందువు అని నా పేరు మీద ఉంది, అతను ముస్లిం అని ఉంది. మరి నువ్వు? వీడు కరెక్ట్గానే ఉన్నాడు, వీడు కరెక్ట్గా ఉన్నాడు, ఆడ మగ నువ్వు ఒక్కడివే తిరగా, అందుకని నేను గోదావరి. అవునా కదా? ఈ విషయం వాళ్ళకి చెప్పండి. ఇంకొకటి, ఈ మతం మారిన మన హిందువులు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఒక దేవాలయానికి వెళ్తే ప్రసాదం పెట్టడానికో, తీర్థం ఇవ్వడానికో, సర్వేపం పెట్టడానికో నువ్వు 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తేనే పెడతానని ఏ పురోహితులన్నా ఎవరన్నా అర్చకులు కానీ ఎవరన్నా అడిగారు ఎప్పుడన్నా? మనల్ని అడగలేదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నారు, ముందేమో మందరవాడు చేస్తున్నారు. అంటే లిక్కర్ తాగుబోతుడికి పూజలు చేస్తారు, తాగుబోవాడు చేస్తారు, ఫ్రీగా పోస్తారు. పేదవాడికి ముందు పేద ఫ్రీగా లేపుతారు, తర్వాత వాడితో తాగించి వాడిని నాశనం చేస్తారు, వాడి జీవితాలతో తాగుతూనే ఉంటాడు. అలా మిమ్మల్ని కూడా వ్యసన పనులు ఇచ్చేసి ఎంతో కొంత ఏదో ఇచ్చి ఏదో మోసం వచ్చి మభ్యపెట్టి తీసుకెళ్ళి మొత్తం మార్చారు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దశమ భాగంలో కలవరి సతీష్ ఉన్నాడు, ఏడుస్తున్నాడు పాపం. వాడి మెయింటెనెన్స్కి ఆ దశమ భాగాలు సరిగ్గా రాక, మెయింటెనెన్స్ చేయలేక వాళ్ళ క్రైస్తవులుగా మాట వాళ్ళందరినీ గట్టిగా అడుగుతున్నాడు, మీరు దశమ భాగాలు వేయకపోతే ప్రభువు క్షమించడు అని. ప్రభు గారు ఇస్తున్నాడు దశమ భాగాల్ని. యేసుక్రీస్తు తింటున్నాడు. మనమన్నా ప్రాణాయస్వాహ, అపానాయస్వాహ, సమాన అయస్వాహ మనం నైవేద్యం పెడుతున్నాం, వచ్చే 10 మందికి ప్రసాదం పెడుతున్నాం. నువ్వేం పెడుతున్నావు?
ఏదో నూనె ఇస్తాడు, అదే నూనె తెలియదు, రాసుకోమంటాడు. దానికి మళ్ళీ డబ్బాకి 5,000, 3,000, 200, 500 దాన్ని బట్టి ధర. అక్కడ కూడా లాక్కోవటమే. క్రైస్తవ్యం అనేది వ్యాపారము. వీళ్ళు ఉద్యోగం లేక, చదువు లేక, సరైనటువంటి ఉపాధి లేక ఏం చేయాలో అర్థం కాక డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఒక వ్యాపారమే పాస్టర్ వృత్తి. కాదంటారా? వ్యాపారం మన హిందువులకు తెలియదు. ఏమండి, ఈ మతంలో నుంచి ఆ మతంలోకి మారితే వీడుకున్న సమస్యలు పోతాయంట. భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్యం, ఇంకోటి ఏం మన హిందూ ధర్మంలో లేవా? ప్రతి సమస్యకి హిందూ ధర్మంలో పరిష్కారం ఉంది, మన సనాతన ధర్మంలో పరిష్కారం ఉంది. ఆరోగ్యానికి ఎస్తే మన్యవరద్వత్య సాయకుల హోజ పుష్యతి విశ్వమారుషకు అని చెప్తాం మంత్రం, మంజు సూక్తం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, డబ్బులు కావాలి, కనకధార స్తోత్రం ఉంది. మగుడు పిల్లల మధ్య మనసుగా ఉంది, ఇబ్బందిగా ఉంది, విష్ణు సహస్రనామం ఉంది. ఇలా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంది. నువ్వు చర్చికి పోతే నువ్వు దశమ భాగం ఇవ్వాలి, నువ్వు దేవాలయానికి వస్తే ₹1 కూడా పక్కర్లా. మన భగవద్గీతలో చెప్పాడు, తర్వాత మన ధర్మంలో చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పాడు. అంటే ఏంటి? ఆకు పెట్టు, పువ్వు పెట్టు, పండు పెట్టు, ఇంకా అది చేత కాకపోతే నీళ్ళు పోయి, నీళ్ళు కూడా నీ దగ్గర లేవు, దండం పెట్టు. ఎలా పెట్టాలి? ఇలా పెట్టేసేసి వదిలేసి అదే సినిమాలు బ్రహ్మాండం పెట్టి చప్పట్లు కొట్టి అలా కాదు. మనస్ఫూర్తిగా నీ మనసు నిండా భగవంతుడిని నింపుకొని భగవంతుడికి నమస్కారం చేసి చూడు. నీ సమస్యలు యేసు ప్రభువు కాదు, అల్లా కాదు, ఎవడు తీర్చలేడు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన దైవాలు, మన శక్తి మాత్రమే మనకు తీర్చగలదు. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఒక ధర్మము, మతం అనేది ఉందంటే అది సనాతన హైందవ ధర్మం అనే విషయాన్ని మన వాళ్ళకి మనందరికీ తెలియచెప్పాలి. మతం మారిన వాళ్ళకు తప్పు కాదండి, మనం చెప్పకపోవడం, చెప్పేవాడు లేకపోవడం వల్ల తప్పు. ఇందాక మా ఆర్ఎస్ఎస్ గురుగారు ఆయన పాపం బాధపడుతున్నారు, హిందువులకి ఎవరికి కూడా ఇంకా తెలియట్లేదండి, వాళ్ళకి తెలియట్లేదు, తెలియజెప్పేవాళ్ళు లేరు. ఇన్నాళ్ళకి ఆర్ఎస్ఎస్ ముఖ్య రాష్ట్రాలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఎస్ పెద్దలకి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మొదలు పెడితే నాకు ఎంత ఆనందం వేసిందంటే, తర్వాత నాది హిందూ జనసంఘ అనే సంస్థ అయినా కూడా సంస్థ పేరుతో మాకు పని లేదు, ధర్మం నిలబడటమే మాకు ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము ఆర్ఎస్ఎస్తో పాటు కలిసి పనిచేయడానికి, ఆర్ఎస్ఎస్ కింద పనిచేయడానికి, అంటే మీ ఆర్ఎస్ఎస్లో ఒక కార్యకర్తగా పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మా హిందూ జనసంఘ అనే పేరు కోసము, మాకు సొంత పేరు ప్రతిష్టల కోసము, ఇంకో దానికోసము మాకు వద్దు. నా ఆడపిల్లలు రేపు బతికి పట్టగట్టితే చాలు. రేపు నా పిల్లల్ని ఎవరో రాకపోతుంటే అయ్యో లక్ష్మణ, హలో లక్ష్మణ ఏడ్చే పరిస్థితి నాకు రాకుండా ఉంటే చాలని నేను హిందూ ధర్మం కోసం పనిచేయడం మొదలుపెట్టాను. ఇది కూడా నాకు స్వార్థమే. నా ఆడబిడ్డల్ని కాపాడుకోవడం నా స్వార్థమే, నా కొడుకు, నా కూతురు, నా భార్యని కాపాడుకోవడం నా స్వార్థమే. దీనికోసం పనిచేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు పాంప్లెట్లు ఇచ్చాను. మనకున్న సమస్యని పరిష్కరించుకోవడానికి చిన్న మార్గం ఉంది. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ గారు చెప్పారు మన సింపుల్గా, పాకిస్తాన్కి మన దగ్గర నుంచి ఎగుమతులు ఆపేశారు, పాకిస్తాన్ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకోవడం మానేశాం. అంటే వాడికి కావాల్సింది మనమేమో, వాడు అమ్ముకునేది మనం కొన్నాం. భారతదేశం కంటే పెద్ద మార్కెట్ ఉందా ప్రపంచంలో? 150 కోట్ల జనాభా ఒకటి. ఇలాగే చాలా విషయాలు ఉన్నాయి. మనం కూడా ఏం చేయాలంటే హిందువు దగ్గరే కొందాం. ఎవరి దగ్గర చెప్పడం? ఎవరు? హిందువు దగ్గరే కొందాం, హిందువు దగ్గరే తిందాం. మననే చెప్పారు 2,000 టన్నుల కుక్క మాంసాన్ని మహారాష్ట్ర అటువైపు నుంచి ఎగుమతి చేశారు మన ఆంధ్రప్రదేశ్కి. ఆదివారం అయితే చాలు, ఈ చేతిలో చుక్క, ఈ చేతిలో ముక్క ఉంటే కానీ మనం నిద్రపోం. దాన్ని చక్కగా వాడు క్యాష్ చేసుకున్నారు. అన్ని హోటల్స్కి సరఫరా చేస్తున్నారు. కిలో 10 రూపాయలే. వాడు దానిలో దీన్ని కొన్ని కలిపి 100 రూపాయలకి బిర్యానీ పెట్టేస్తున్నాడు. ఇది మన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గర కొంటే మనము సేవ అవ్వగలం?
హిందువు దగ్గర అది కూడా నీ దగ్గర నీకు తెలిసిన వాడి దగ్గరే ముక్క కొట్టించుకునేటప్పుడు కూడా అది అవునా కాదు అది చూసుకొని జాగ్రత్తగా కొట్టించుకొని తింటేనే తిన్నట్టు. లేకపోతే మీరు కుక్క తింటున్నారో నక్క తింటున్నారో దాని అక్క తింటున్నారో మనకు తెలియదు. అర్థం చేసుకోండి. హిందువు దగ్గర కొనండి, హిందువు దగ్గర తినండి. ఆటో ఎక్కినా హిందూ ఆటోనే, పూలు కొన్నా హిందువు దగ్గరే, పండ్లు కొన్నా హిందువు దగ్గర. అందులో వివరంగా రాశాను. మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను మీ ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వగలను. ఇక్కడికి వచ్చి ఒక 200 100 ఇచ్చుంటా. మీ ఒక్కొక్కళ్ళు ఆ పాంప్లెట్ ఒక ఫోటో తీసి మీ వాట్సాప్ గ్రూప్లో ఫోటో తీసి ఒక్కొక్క గ్రూప్లో కనీసం 100 మంది అని ఉంటారు. ఈ 100 మందికి చెప్పిన షేర్ చేస్తే 10,000 మందికి షేర్ అవుతుంది. వాళ్ళకి చెప్పి వాళ్ళని షేర్ చేయమంటే వాళ్ళ ద్వారా ఇది కోట్ల మందికి షేర్ అయితే అందరిలో చైతన్యం వస్తే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనకి వాళ్ళ అవసరం ఉంది, మనకి వాళ్ళ అవసరం లేదు. అలా అని చెప్పి మన క్రైస్తవుల్ని ముస్లింలని బతకద్దని చెప్పట్లేదు. మన పూర్వీకులు చేసిన పాపానికి వాళ్ళు మన దేశంలో పడ్డారు. వాళ్ళు ఇప్పుడు చావమంటామా పొమ్మంటామా అనలేము. అందుకని మన ధర్మం అలాంటిది కాదు. చంపే పద్ధతి లేదు మనకి, కొట్టే పద్ధతి అంతకంటే మనకి చేత కాదు, మన మనసు ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళని బతకనిద్దాం, కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండే బ్రతకాలి. హిందువు కూడా హద్దుల్లో ఉండే బ్రతకాలి. నేను కత్తి పట్టుకుని రోడ్డు మీకు వెళ్తానంటే కుదరదు. ఆ హద్దు వాళ్ళు కూడా పాటించాలి. న్యాయం సమన్యాయంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ యొక్క ఆలోచనని వాళ్ళలో క్రియేట్ చేయాలి అంటే మన దండన చేయాలి. దండన ఎలా చేయాలి? కత్తితోనో కర్రతోనో కాదు, బూతులు తిట్టు కాదు. వాళ్ళ దగ్గర కొనడం మానేద్దాం, తినడం మానేద్దాం, వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వడం మానేద్దాం. దయచేసి ఇల్లు అద్దెకివ్వకండి, మీ ఇంట్లోనే ప్రార్థనలు పెడతారు. మన వ్యాపార సంస్థలలో హిందువుకే ఉద్యోగం ఇద్దాం. ఎందుకంటే హిందువు యొక్క బలం అంటే వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చెప్తున్నారు మొన్న ఈ మధ్య, మేము 40% వచ్చి మీ 60%లోనే ఉన్నారు, మేము ఇంకో 10% పెరిగితే మీకు ఇంకో బతుకులేదని చెప్తున్నారు. మరొక పెద్ద విషయం ఏంటో తెలుసా మీకు? మన హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? మన అమ్మాయిని సంబంధం ఇవ్వాలంటే వాడికి ఎంత కోట్లు వస్తుంది, మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మా అమ్మాయికి 10 లక్షల ప్యాకేజీ, వాడికి 20 లక్షల ప్యాకేజీ ఉండాలి, మాకు ఎకరం పొలం ఉంది, వాడికి 10 ఎకరాల పొలం ఉండాలని పిల్లలకు పెళ్లి చేయడం మానేస్తున్నాం. దయచేసి ఆర్థిక వ్యవస్థల్ని ఆధారంగా చేసుకొని పెళ్లిళ్ళు చేయకండి. అమ్మాయికి 18 నుంచి 21 సంవత్సరం లోపు, అబ్బాయికి 21 నుంచి 25 సంవత్సరాల లోపు పెళ్లిళ్ళు చేయండి. ప్రతి ఒక్కరూ కూడా 3 నుంచి 4 పిల్లల్ని కనే విధంగా ప్రోత్సహించండి. మనము మన యొక్క జనాభాని పెంచుకోవాలి, లేకపోతే మనం మైనారిటీలో పడతాము. ఇది చాలా పెద్ద సమస్య, మనకు ఎవరికీ తెలియదు, మనం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి, మనం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. హిందూ సమాజాన్ని బలవంతం చేయాలి, బలోపేతం చేయాలి, పిల్లల్ని సంస్కారవంతంగా పెంచాలి. మా అమ్మాయి కాలేజీకి వెళ్తుందండి, బొట్టెం పెడుతుంది, గాజులం పెట్టుకుంటుంది, కాళ్ళకి పట్టీలం పెడుతుంటున్నారు. వాడు బొక్క వేసుకుని వెళ్తున్నారు. బుద్ధి లేదు నీకు? వాడు టోపీ పెట్టుకుని వెళ్తున్నాడు, నీకు సిగ్గు లేదు? అశుద్ధం తింటున్నావా, అన్నం తింటున్నావా? తల్లి ముందు ఆడపిల్లల్ని గట్టిగా తల్లి చెప్పాలి. కొన్ని విషయాల్లో తల్లి చెప్పాలి గట్టిగా, కొన్ని విషయాల్లో తండ్రి చెప్పాలి. తండ్రికి ఆరోపణ చేస్తాడు చిన్నదనం ఆడపిల్లని, తల్లి కోడితే మొహం పగిలిపోవాలి మాట వినకపోతే. నా కూతురిని అట్లనే పెంచుతాను. బొట్టు పెట్టి నేను స్కూల్కి వెళ్తున్నాను, గుడికి కాదు వెళ్ళలేదు నాన్న. ఏమవుతుందేమో మంచి మేపు తీసుకొని కాల్చి ఎర్రగా కాల్చి మొహం దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు ఉంది. ఒక వాత పెడతాం, మరి ఎప్పుడు నేను బొట్టు పెట్టుకునే పని లేదు, అది పచ్చ ఉంటుంది అక్కడ అని చెప్పారు. ఆ పనికి చచ్చినట్టు బొట్టు పెట్టుకుంటున్నాను. మనం కఠినంగా ఉండాలి. వైద్యుడు రోగిని దగ్గరికి వెళ్తే వాడికి ఆపరేషన్ చేస్తేనే కానీ వాడు బతుకుతాడంటే ఆపరేషన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. రక్తం వస్తుంది చేయడం మానేస్తాడా? నొప్పి పుడుతుందని చేయడం మానేస్తాడా? మానడు. ఎందుకంటే వైద్యం జరగాలి. హిందూ ధర్మంలో హిందువులకు, హిందూ యువతకు వైద్యం జరగాలి. హిందూ యువతకు సరైనటువంటి వైద్యం జరగాలి. హిందూ యువతను మనం మార్చాలి, వాళ్ళ ఆలోచన రేకెత్తించాలి. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి, హిందువులైన వాళ్ళందరూ కూడా మన దేశ రక్షణ కోసం భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళని మనం తీర్చిదిద్దాలి. ఇది చేయకపోతే ఆర్ఎస్ఎస్ కాదు, నరేంద్ర మోడీ కాదు, ఇంకోళ్ళు కాదు, వీళ్ళు ఎన్ని చేసినా వృధానే. మీరు వెళ్తారు, ఇంటికి వెళ్తారు, ఆయన ఏదో పిలిచారు, మొహమాటం కొద్దిగా వచ్చామండి, అనవసరంగా ఏదో అయిపోయింది, వెళ్ళిపోయాగా అయిపోయింది, వచ్చేసాం, అయిపోయింది, గొడవ లేదు అని ఇక్కడి నుంచి చెవులోకి వదిలేసి వెళ్ళిపోతే ఈ యొక్క మాటకి, ఈ యొక్క వ్యవస్థకి అర్థం లేదు. అర్థం చేసుకోండి. నేను హృదయంలో నుంచి బాధతో చెప్తున్నా. వారేదో అవకాశం ఇచ్చారని కాలక్షేపానికి నేను రాలేదు.
42, 43, 90 కిలోమీటర్లు నా సొంతంగా పెట్రోల్ పట్టించుకొని వచ్చాను నా కారుకి. వచ్చానంటే అర్థం చేసుకోండి. ఇది మన ధర్మం, మనమే కాపాడుకోవాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి, మన ఆడబిడ్డల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకొక మాట చెప్తున్నానండి, ముగిస్తాను, ఏమనుకోలేదు సార్, మీ టైం ఎక్కువ తీసుకుంటానేమో క్షమించండి. ఇంకొక మాట చెప్తున్నాను, నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 20 ఎకరాలు ఉంది, నాకు 100 కోట్లు వస్తుంది, నేను పెద్ద ఆసామిని, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను మినిస్టర్ని, ఏమీ చెల్లవు. ఎందుకో తెలుసా, వాళ్ళు ఎక్కువైతే నువ్వు ఎమ్మెల్యే కాదు, నీ ఎంపీ కాదు, ఎవడు కాదు, బాంబులో చంపేస్తారు. మా ఎమ్మెల్యే కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, ఇద్దరికి కొట్టడం రాదు, కత్తి తీసుకుని నరకమని చూస్తారు. దమ్ముంటే వాళ్ళిద్దరిని, వాళ్ళు వెళ్ళి బయటకు రోడ్డు మీద నరకమని చూస్తా వచ్చా. మనం నేర్పాము, అది నేర్పలా, వాళ్ళు నేర్పారు. పసి పిల్లలకి తుపాకీ ఎలా పెంచాలో నేర్పుతున్నారు వాళ్ళు. మీరు చూస్తే తెలుస్తుంది, వీడియో చూస్తే. ముందు ఆడవాళ్ళు దయచేసి మీరు టీవీలో సీరియల్ చూడటం మానేందుకు మీకు నమస్కారం పెడతాను. ఆ దుఃఖమైన సీరియల్ చూసి నాశనం అయిపోతున్నారు మీరు. సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. మీరు చూడకండి, మీ తోటి వాళ్ళు చూడలేకండి. దయచేసి టీవీలో నేషనల్ స్టాప్ ఛానల్ ఉంది, ఆర్ వాయిస్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. దయచేసి ఆర్ఎస్ఎస్ వారిని కోరుతున్నాను, దరిద్రపు ఛానల్ ఏంటో, మంచి ఛానల్స్ ఏంటో ప్రచారం చేయండి. ఈ ముందు తెలియాలి మన వాళ్ళకి, ఏది చూడాలో ఏది చూడకూడదు. ఇదే విధంగా చేయండి. తర్వాత మన యువతకి అన్నీ తెలియాలి, మన యువతకి అన్నీ చెప్పాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు చైతన్యం పొందాలి. మగవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంటికి వస్తే అన్నీ మర్చిపోతారు. అన్నం పెట్టిందా, తిన్నామా, పడుకున్నామా అని చూస్తారు. మా ఆడపిల్లలు అట్లా కాదు, పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ ఇంట్లో బంధువులతో అందరితో మాట్లాడుతుంటారు. రెగ్యులర్గా ఫోన్లు వచ్చాక ఫ్రీ ఫోన్స్ మాట్లాడేటప్పుడు దయచేసి హిందూ ధర్మం గురించి మాట్లాడండి. మేము మాట్లాడే మిగతా విషయాలతో పాటు ధర్మం గురించి కూడా మాట్లాడండి. ఇది ఒక చర్చ జరగాలి, అనుక్షణం నిరంతరం చర్చ జరగాలి. ఇది జరిగితేనే మనలో మార్పు వస్తుంది, మనలో మార్పు వస్తేనే మన ధర్మం బాగుపడుతుంది. ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరూ శాశ్వతం కాదు. వీళ్ళని కూడా ఒకరోజు బయటికి లాగి తంతారు. మన శ్రీలంకలో తన్నారు, గుర్తుందా? చూసారు ఎవరైనా తెలుసా మీకు? శ్రీలంకలో తన్నారు, తర్వాత ఇంకెక్కడ తన్నారండి, నేపాల్లో తన్నారు, గుర్తుందా? ఈ దేశం ఆ దేశం అని లేదు. మీరు ముస్లింలకు చెప్పండి, క్రైస్తవులకు చెప్పండి, భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే సుఖంగా బతుకుతారు. రేపు హిందువులు మైనారిటీ అయిపోయిన తర్వాత హిందువులు మాత్రమే చస్తారని మీరు అనుకుంటున్నారు. క్రైస్తవులు ముస్లింలు కూడా కొట్టుకు చస్తారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తయారవుతుంది. ఎవరు ఎక్కువ మంది బతుకుంటే వాళ్ళు రాజ్యం వెళ్తారు. ఇలా మొత్తానికి కొట్టుకు సాగడమే. హిందువులు మైనారిటీలో పడితే జరిగేది ఏంటి? వినాశనమే. కాబట్టి అర్థం చేసుకోండి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క హిందువు బాధ్యత. రోజు మీరు భోజనం చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, గాలి పీలుస్తున్నారు. అలాగే ధర్మం కోసం పనిచేయడం కూడా మన శారీరక శ్రమలో ఒక పనిగా భావించి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహమూర్తి గారికి. సమయం కొంచెం ఎక్కువ తీసుకున్నా చాలా మంచి విషయాలు చెప్పారు. మరి వారు ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశము మరి ఎప్పుడు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఇంతకు ముందే ఆయన అర్థం చేసుకుంటే సెపరేట్గా ఒక సంస్థ కట్టాల్సిన అవసరం లేదు. ఈ గొడుగు కింద పనిచేయాలంటే చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అది వారి వ్యక్తిగతం. ఏదైనా మన సమావేశమైనప్పటికీ మన హిందువు అన్న అభిమానంతో వచ్చారు, సంతోషం. ఇంకొక విషయం, మన కన్న తల్లిని మన జీవితంలో ఎప్పుడూ మార్చుకోవు. ఈ మతం మారిన వారంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ధర్మం మన కన్న తల్లి లాంటిది కాబట్టి వారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే ఇంకో విషయం, ఇది హిందువుల ఐక్యతకు ఈ ప్రయత్నం ఆర్ఎస్ఎస్ భారతదేశం మొత్తం చేస్తుంటే కొంతమందికి సమాజంలో వీరు విభజన చేస్తున్నారని చెప్పి అర్థం చేసుకుంటున్నారు. ఇంకొక విషయం, మనందరికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడికి
అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి వేరే వాళ్ళ యొక్క మసీదు కట్టుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినప్పటికీ కూడా మనం ఈ దేశంలో మెజారిటీగా ఉండి ఎంతో సంయమనంతో ఎన్నో వందల సంవత్సరాలు ఆ సమస్య పరిష్కారానికి మనం ఎదురు చూసాం. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ సమస్యని టచ్ చేస్తే దేశంలో అల్లర్లు చెలరేగుతాయి అనే భయంతో ఆ సమస్యని సమస్యగా ఉంచి కొన్ని వర్గాల ఓట్లను రాబట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేశాయి. మరి ఇటువంటి సమస్యని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రపంచంలోనే ఎవ్వరూ కూడా వేలు పెట్టి చూపెట్టలేని విధంగా మనందరి ముందే ఆ అయోధ్యలో రామాలయం ఎంతో సుందరంగా రూపుదిద్దుకుంది. ఈ తరం వారి యొక్క అదృష్టం ఆ రాముడికి మనం అయోధ్యలో ఆలయం కట్టించుకోవడం. దీనంతటికీ కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి, మనలోని ఏ శక్తులు మన ధర్మానికి అనుకూలంగా పనిచేస్తున్నాయో వాళ్ళకి భవిష్యత్తులో మీరందరి సహకారము అందజేయవలసిందిగా కోరుతూ, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వెంకటేశ్వరరావు గారిని మేము ఈ సమావేశానికి మొదటిసారిగా వెళ్ళి చెప్తే వారు వెంటనే నాకు మన దేవుడి గురించి జరిగిన ఒక 2-3 విషయాలు ఉన్నాయి, నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను సభాముఖంగా నా అనుభవాన్ని వివరిస్తానని చెప్పారు. ఒకసారి వెంకటేశ్వర గారు వచ్చి వారి యొక్క అనుభవాన్ని. జై భారత్, జై భారత మాతాకు, జై భారత మాతాకు జై. నిలువు బొట్టు పెట్టుకున్నాను. నన్ను ఒక పెద్ద ఆఫీసర్, ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఏం చేశారంటే, నేను 5 years విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తే నేను ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చోవాలంటే హిందువులుగా ట్రాన్స్ఫర్ వచ్చి ఒక క్రిస్టియన్ వచ్చి నన్ను చూసి, ఏమైనా నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నా బండి ఎక్కడానికి వీల్లేదు, నువ్వు పక్కలో ఏమంటే ఉద్యోగం చూసుకోమన్నారు. సరే సార్, అలాగే సార్. విత్ ఇన్ 1 weekలో అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఫ్యాక్టరీ తగలబడిపోయింది, 9 మంది స్పాట్లో చనిపోయారు. కానీ నేను ఉన్నా కానీ ఎందుకని అలా బయటకు వచ్చి అంతే. ఆ ఫ్యాక్టరీ దగ్గర 9 మంది చనిపోయారు. నేను ఒక్కనే బయటకు వచ్చాను. అది మతం అంటే ఏంటి, అమ్మవారు అంటే ఏంటి అని ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. ఇంతటితో సెలవు తీసుకుంది. ధన్యవాదాలు వెంకటేశ్వర గారికి. అందరికి కూడా ఆత్మీయ స్వాగతం. ముందుగా పూజ్య మాతాజీ, అలాగే రంగాచార్య గారు, లక్ష్మీ నరసింహమూర్తి గారు, అలాగే మన నాగేంద్ర గారు, విచ్చేసిన పోలీసు బంధువు వెంకటేశ్వర గారు, మాతృమూర్తులందరికీ కూడా, సాటి కార్యకర్తలు, హిందూ బంధువులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతకుముందు మొన్న 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి జరుపుకున్నాం. అంతకుముందు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతా జయంతి జరుపుకున్నాం. అన్ని పర్వదినాలన్నీ వరుసగా రాబోతున్నాయి. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది, రేపు భోగి నాడు గోదా కళ్యాణం, అలా పండగల పరంపర, మహాశివరాత్రి, ఉగాది అన్నీ వస్తూ ఉంటాయి. ఇన్ని పండగలు బహుశా ప్రపంచంలో ఏ నాగరికతకి, ఏ సభ్య దేశానికి లేవు. అయితే ఈ హిందూ సమ్మేళనం అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించబడింది. ఎప్పుడండి? 1925. ఇప్పుడు నడిచే సంవత్సరం పేరేంటి? 2025. ఎన్నేళ్ళు పూర్తయింది? శత జయంతి. చాలా సంస్థలు శత జయంతి అంటే ఏంటంటే ఢిల్లీలోనూ, హైదరాబాద్లోనూ, నాగపూర్లోనూ పెద్ద సభా కార్యక్రమం చేసి 1,00,000 మందినో 2,00,000 మందినో పోగు చేసి ఒక మెగా ఈవెంట్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? సమాజంలోకి చొచ్చుకెళ్తున్నాం. అలా ఇలాంటి హిందూ సమ్మేళనాలు దేశం మొత్తం మీద 1,00,000 సమ్మేళనాలు. ఎన్ని? 1,00,000 సమ్మేళనాలు. ఉత్తర భారతదేశంలో మన శక్తి ఎక్కువ ఉంది. అట్లా యావరేజ్గా 1,00,000 సమ్మేళనాల్లో
1000 మంది పాల్గొన్నా 10 కోట్ల మంది హిందువుల దగ్గరికి వెళ్తున్నాం మనం. అలాగే ఆంధ్రదేశంలో 2500 సభలు జరుగుతున్నాయి. మా విజయవాడలో ప్రతి వార్డుకి 62 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో 2 హిందూ సమ్మేళనాలు పెడుతున్నాం. అంటే ప్రతి 10,000 హిందూ జనాభాకి ఒక సమ్మేళనం. ఉద్దేశం ఏంటి? మన ఇంటిని మనమే చక్కదిద్దుకోవాలి. ఇందాక లక్ష్మీ నరసింహమూర్తి గారు చెప్పారు కదా, ఎక్కడైతే ఈ 10,000 హిందూ జనాభా ఉన్నారో మీకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా లోపం వచ్చినా మీరే సరి చేసుకోవాలి. మన ఇంట్లో ఏమైనా కష్ట నష్టం లోపాలు వస్తే ఎవరు సరి చేస్తారు? మనమే చేసుకుంటాం కదా. అటువంటి స్వావలంబన సామర్థ్యం హిందూ సమాజంలో వికసింపజేయాలి. దీనికి నేను హిందువులని గర్వించాలి. ఆ భావన రావాలంటే మనం అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణాన్ని చేసుకున్నాం. హిందువుల స్వాభిమానానికి సూచకం, అవునా కదా? నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నాం కదా, అదొక శకానికి నవశకానికి నాంది. రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 21, 2024లో జరిగింది. హిందువులు 500 సంవత్సరాలు ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఎన్నో వందల యుద్ధాలు చేసి సాధించుకున్న స్వాభిమాన చిహ్నం అది కదా. అటువంటి ఆలోచనతో ఇప్పుడు స్వాభిమానంతో హిందూ జాతి మెలగాలి. 1925లో ఆర్ఎస్ఎస్ ఫౌండర్ పేరు డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవర్. పేరు చెప్పండి, కేశవరావు బలీరామ్ హెడ్గేవర్. ఆయన 1925లో ప్రారంభించారు. ఆయన వయసు అప్పటికి 35 ఏళ్ళు. ఎందుకు ప్రారంభించారు? ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు, విప్లవవాదులతో సహవాసం చేశారు, భారతదేశం మొత్తం తిరిగి పర్యటన చేసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత సంఘాన్ని స్థాపించారు. ఈ దేశంలో మన చరిత్ర చూస్తే బలమైన రాజులు ఉన్నారు. మహారాణా ప్రతాప్ సింగ్ ఉన్నాడు, ఛత్రపతి శివాజీ ఉన్నారు, రామచంద్రమూర్తి లాంటి చక్రవర్తి ఉన్నాడు, అర్జునుడు లాంటి వాడు మహావీరులు, యోధులు, ధర్మమూర్తులు, బుద్ధిమంతులు, చాణక్యుడు లాంటి మేధావులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మనం బానిసలుగా ఎందుకు మారిపోయాం? రూట్ కాజ్ ఐడెంటిఫికేషన్ అంటాం. మూల కారణాన్ని అన్వేషించాలి. నాకు జ్వరం తగ్గట్లేదు, ఎందుకు తగ్గట్లేదు? ఆ మూల కారణం పట్టుబడితే దానికి మందేస్తే జ్వరం తగ్గుతుంది. ఆ మూల కారణం ఏంటంటే హిందువులు సంఘటితంగా లేరు, ఐకమత్యంగా లేరు. ఈ 1925లో ఈ హెడ్గేవార్ గారు ఆర్ఎస్ఎస్ని ప్రారంభించినప్పుడు నాగపూర్లో చాలామంది పెద్దలు ఏమన్నారంటే హిందువుల్లో ఐకమత్యం అసలు సాధ్యం కాదు. వాళ్ళంతా ఐకమత్యంగా ఎప్పుడు వస్తారంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పాడి మోసేటప్పుడు వెంటగా ఒకే లైన్లో వెళ్తారు, అప్పుడు మాత్రం ఐకమత్యం వస్తుంది. కానీ మిగతా అన్ని విషయాలు విభేదిస్తారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. హిందువుల ఐకమత్యం రాదని ఈయన మీద జోక్స్ వేసేవాళ్ళు. నీ మతి మాలిపోయింది, నీకు పిచ్చి పట్టిపోయింది, ఇది సాధ్యపడదు అని. అప్పుడు ఆయన ఒకే ప్రశ్న వేశారు, ఇది అవసరమా అవసరం లేదా? సాధ్యాసాధ్యాల తర్వాత ఇది అవసరమా అవసరం లేదా చెప్పండి అనేవాడు. అవసరమే, కానీ ఎలా సిద్ధింపు చేస్తారు? దానికి సమాధానంగా ఆయన 1925 విజయదశమి నాడు 10 మంది స్కూల్ పిల్లల్ని పోగు చేసి వాళ్ళతో 45 నిమిషాల ఆటలు, పావుగంట దేశభక్తి గీతాలు, ఇవన్నీ మన సంస్కృత శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు ఇలా నేర్పి మన సంస్కృతి పట్ల మంచి భావజాలాన్ని, మంచి వ్యక్తుల్ని, మంచి ప్రవర్తన, మంచి దేశభక్తి, మంచి క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ ఇలాంటి సద్గుణాలతో కూడిన వ్యక్తుల్ని తయారు చేసి వాళ్ళందరినీ కూడా దేశం నలుమూలల అన్ని ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి పంపించారు. పంపిస్తే ఇవాళ సంఘం ఈ 100 ఏళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని చోట్ల కూడా ఎలా అయితే ఒక 200 సంవత్సరాల మర్రి చెట్టు పెద్ద ఓడలు పెరిగి వటవృక్షంలాగా రూపుదిద్దుకుంటుందో అలా రూపుదిద్దుకుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ పేరులోనే ఉంది. రాష్ట్రీయ అంటే సంస్కృతం, నేషన్ ఫస్ట్, మొదట దేశం కదా. మైనహి తూహి, నేను కాదు, నా దేశం బాగుండాలి. హమ్ దిన్ చార్ రహే యా నా రహే, తేరా వైభవ్ అమర్ రహే మా. నేను 4 కాలాల పాటు బతికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఓ భారత మాత నీ యొక్క వైభవం, నీ యొక్క కీర్తి అమరంగా ఉండాలి. ఇదే నా ధ్యేయం. ఇది ప్రతి పౌరులు కూడా ఇటువంటి దేశభక్తి కలగాలి. దేశం మొదట, నేషన్ ఫస్ట్, భారత్ మాతాకి వందే. ఇంకోటి చెప్పుకోవాల్సింది అంటే వందే మాతరం గీతానికి ఎన్ని సంవత్సరాలైంది? 150 సంవత్సరాలైంది. ఆ వందే మాతరం గీతాన్ని
కొన్ని మత వర్గాల వాళ్ళు మేము పాడమన్నారు. ఎందుకని? దాంట్లో మన దేశాన్ని ఒక మాతగా భావించబడింది. ఓ తల్లి, నీ కోసం నా ఈ దేహం సమర్పించబడుగాక, నీకు నేను రుణపడి ఉంటాను, నీ వల్లే, నీ పొలాల వల్ల ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ నీళ్లు తాగి నేను ఇంత పెద్దవాడయ్యాను, కాబట్టి నీ కోసం నా దేహాన్ని సమర్పించడానికి నేను సర్వసన్నద్ధంగా ఉంటాను, ఓ భారతమాత నీకు ఇదే వందనం అని చెప్తే మేము పాడమన్నారు. అవి ప్రపంచం నాగరికతలో ఎక్కడ లేదు. మన దేశాన్ని, మాతృదేశాన్ని ఒక తల్లిగా భావించి మనం ఆ తల్లికి బిడ్డలుగా భావన చేయడం అనే కాన్సెప్ట్ మిగతా దేశాల్లో ఎక్కడ లేదు. ఇది ఒక ఉన్నత సంస్కృతి. ఇది మన వేదకాలం నుంచి వేదాల్లో వచ్చిందనమాట. దానివల్ల ఈ వందే మాతరం గీతంలో ఆ రచయిత బంకించంద్ర చటర్జీ త్వమిహి దుర్గా, త్వమిహి లక్ష్మి, త్వమిహి సరస్వతి, ఓ భారతమాత నువ్వే లక్ష్మివి, నువ్వే సరస్వతివి, నువ్వే దుర్గాదేవి అని 1000 వల్ల స్తుతించారు. మన స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి స్వాతంత్ర సమర యోధుడికి కూడా వందే మాతరం అనేది ఒక తారక మంత్రంగా ఉపయోగపడింది. అవునా కదా? తీవ్రవాదులు, విప్లవ వీరులు, భగత్ సింగ్, సుఖదేవ్ వీళ్ళంతా కూడా ఉరితాడిని మెడకు తగిలించుకుని ప్రాణాలు వదిలే ముందు ఏమనేవారు? వందే మాతరం కదా. అటువంటి స్ఫూర్తి రగిలించిన వందే మాతరం గీతాన్ని మేము పాడమని ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని నిదానంగా ఎప్పుడైతే హిందువులు సంఘటిత శక్తి పెరుగుతుందో మిగతా వాళ్ళంతా కూడా ఆటోమేటిక్గా లైన్లోకి వస్తారు, దారిలోకి వస్తారు. అసలు హిందూ సమ్మేళనం, హిందూ అంటే ఎవరు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న ఈ మాతృభూమి, ఇది నా మాతృభూమి, నా కర్మభూమి, నా ధర్మభూమి, ఈ నా జ్ఞానభూమి, ఈ దీవి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను అనే భావన కలిగి పూజా పద్ధతి ఏదైనప్పటికీ కూడా ఆ భావంతో వర్ధిల్లే ప్రతి వ్యక్తి కూడా హిందూ. కాబట్టి ఇక్కడ జీవించే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా హిందూ కిందే మనం భావన చేస్తాం. ఇలా సంఘం 100 ఏళ్ల ప్రస్థానంలో మనం చాలా విజయాలు సాధించాం. ఒక ఆయన అడిగా, ఒక మేధావి, ఒక జర్నలిస్ట్ని, ఏమంటే సంఘం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒక వ్యక్తి యొక్క విలువ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత బాగా తెలుస్తుంది కదా, అలా సంఘం లేకపోతే ఏమై ఉండేది అని అడిగాను ఒక ఆయన. ఆయన అన్నారు, ఈ జాతీయవాదం, నేషన్ ఫస్ట్ అనే జాతీయవాదం ఉండేది కాదు, ఈ సెక్యులరిజం చేసేవాళ్ళు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఉండేవాళ్ళు, అలాగే మన రామ జన్మభూమి నిర్మాణం అయ్యేది కాదు, ఆర్టికల్ 370 రద్దు అయ్యేది కాదు, ఇలా చాలా పనులు జరిగి ఉండేవి కావు అని ఆయన చెప్పడం జరిగింది. అలా మనం సాధించుకున్న విజయాల్లో మొదటగా చెప్పినట్టుగా అయోధ్య రామ మందిరం, తర్వాత రామసేతు పేరున్నారా, ధనుష్కోటి దగ్గర ఉన్న రామేశ్వరం దగ్గర మన హిందూ యాత్రికులంతా కూడా గంగాజలం తీసుకొచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేస్తారు. అటువంటి రామేశ్వరం దగ్గర రామసేతు ఉంది. దాన్ని ఒక 15 ఏళ్ల క్రితం డిఎంకే చనిపోయాడు, ఆయన పేరేంటండి, దయానిధి, కరుణానిధి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు, ఏ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఆయన ఈ వంతెన కట్టాడని ఎగతాళిగా మాట్లాడాడు కదా. అప్పుడు మనం సుప్రీంకోర్టులో కేసేసి గెలిచాం. ఇప్పటికి కూడా రామసేతులో నీటిలో తేలియాడే రాతి పదార్థాలు ఇప్పటికీ ఉన్నాయి. అమెరికా యొక్క సైంటిఫిక్ ఆర్గనైజేషన్ నాసా అని ఉంది, నాసా వాళ్ళు దాని మీద ప్రయోగం చేసి ప్రపంచంలో అతి పురాతనమైన మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ ఇది. దాని ఆయుష్ ఎన్ని సంవత్సరాలు చెప్పారు వాళ్ళు? 1,17,000 సంవత్సరాలు అని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు రామసేతు ఆయుష్? 1,17,000 సంవత్సరాలు. అంటే మన రామాయణం అంత పురాతనమైంది. అలాగే ఇప్పుడు కలియుగం మొదలై 5,125 సంవత్సరాలు నడుస్తోంది. కలియుగం ఎప్పుడు మొదలైంది? శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నిర్యాణం అనంతరం మొదలైంది. అంటే మహాభారత యుద్ధం జరిగి 5,110 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది. ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళ అవతారాల యొక్క పరమార్థం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మూడోది ధర్మ సంస్థాపన. చెప్పండి, దశావతారాల పరమార్థం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన. రాములు వారు దుస్తుల్ని సంహరించారు కదా, దండకారణ్యంలో మారీచి, సుబాహులు వీళ్ళందరినీ రావణాసుడిని సంహరించారు కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎవరిని కాపాడారు? ఋషుల్ని, మునుల్ని అందరినీ కాపాడారు. అలాగే ధర్మ సంస్థాపన కోసం ఆయన 11,000 సంవత్సరాలు స్వయంగా ప్రభువుగా అయోధ్యలో రామరాజ్యం చేశాడు. అవునా కదా? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఆయన? 11,000 సంవత్సరాలు రామరాజ్యం నడిచింది. అలాగే మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు? దుష్ట శిక్షణ, కౌరవులు, దుర్యోధనుడు, జరాసంధుడు ఇలాంటి వాళ్ళందరినీ సంహరించి, శిష్ట రక్షణ, పాండవుల్ని, ధర్మాన్ని ఆచరించే వాళ్ళని కాపాడి
ప్రభువుగా ఎవరిని కూర్చోబెట్టాడు? ధర్మరాజుని, యుధిష్ఠిరుడు. ఎన్నేళ్ళు పరిపాలించాడు ఆయన ధర్మరాజు? 36 సంవత్సరాలు పరిపాలించారు. సో ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఈ దశావతారాల యొక్క కర్తవ్యం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన. మరి తర్వాత దశావతారంలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఇక తర్వాత అవతారం ఏమి ఉండదు, సంఘే శక్తి కలో యుగే, కలియుగంలో సంఘ శక్తి మాత్రమే, ఈ సంఘటిత శక్తి మాత్రమే, హిందువుల ఐకమత్యం మాత్రమే ఆ 3 పనులు చేయగలవు. దానికోసం గ్రామ గ్రామాన కూడా మనకి హిందూ సమ్మేళనం యొక్క ఆవశ్యకత ఉంది. అవునా కదా? మనం ఆంధ్రలో చూసుకుంటే ఒక 15 ఏళ్ల క్రితం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే, మిగతా 5 కొండల్లో కొండల మీద చర్చిలు కట్టే కుట్ర జరిగింది. దాన్ని హిందూ సమాజం అంతా కూడా గట్టిగా నిలబడి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అని ప్రతి జిల్లాలో మనం ధర్నాలు చేసి మనం కాపాడుకున్నాం. అవునా కాదా? హిందువుల యొక్క సంఘటిత శక్తికి ఇది విజయ సూచకమా కాదా? కరతాళ ధ్వనులు కొట్టాలి. గోవిందా! 7 కొండల్ని మనం చక్కగా కాపాడుకున్నాం. అలాగే ఈ మధ్య కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం 5 జనవరి 2025, ఇవాళ ఎన్నో తారీఖు? 4 జనవరి 2026, 5 జనవరి 2025 కేసరపల్లి దగ్గర ఒక మంచి కార్యక్రమం చేశాం. హైందవ శంకారావం పేరు విన్నారా? హైందవ శంకారావం 4 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల నుంచి హిందూ భక్తులు పాల్గొన్నారు. దాని ఉద్దేశం ఏంటి? ఒక చర్చి ఆస్తి ఎవరు మెయింటైన్ చేస్తారు? క్రైస్తవులు. ఒక ఇస్లామిక్ ఆస్తులు ఎవరు మెయింటైన్ చేస్తారు? మసీదు వాళ్ళు. వాళ్ళది ఏదో బోర్డు ఉంది కదా, ఏం బోర్డు అంటే అది? వక్ఫ్ బోర్డు. మరి హిందువుల ఆస్తులు ఎవరు మేనేజ్ చేస్తారు? ధర్మాచార్యులు మేనేజ్ చేస్తారా? ఏమన్నా సనాతన ధర్మ బోర్డు ఉందా? ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ప్రభుత్వాలు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ప్రభుత్వాల డిపార్ట్మెంట్స్లో ఏముంటుంది? కరప్షన్ ఎక్కువ ఉంటుంది, అడ్డగోలుతనం ఉంటుంది, బాధ్యత రాహిత్యం ఉంటుంది. అలా కాకుండా ఒక సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి హిందూ దేవాలయాల ఆస్తిపాస్తులు, దేవాలయాల పవిత్రతని కాపాడి హిందూ ధర్మాచరణ ద్వారా ఏర్పడ్డ బోర్డుకే ఆ అధికారాలు అప్పచెప్పాలనే డిమాండ్తో 4 లక్షల మందితో సంవత్సరం క్రితం హైందవ శంఖారావం దిగ్విజయంగా జరుపుకున్నాం. ఇది కూడా మనం సాధించిన ఒక విజయమే. అలాగే ఆర్టికల్ 370 రద్దు చేయించామా? జమ్మూ కాశ్మీర్ కూడా మిగతా ప్రాంతాల్లో భారతదేశంలో అంతర్భాగమే అని చేస్తే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఐక్యరాజ్య సమితిలో 200 దేశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 200 దేశాలు ఉన్నాయి. దాంట్లో ఇస్లామిక్ దేశాలు ఎన్ని? 53. ఎన్ని? 53 ఇస్లామిక్ దేశాలు. వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. వాళ్ళు ఆర్టికల్ 370 రద్దు చేస్తే నిరసన వ్యక్తం చేశారు. అలాగే బాబ్రీ మస్జిద్ కూలిపోతే నిరసన వ్యక్తం చేశారు. అలాగే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగితే కొన్ని దేశాలు పాకిస్తాన్కి సహకరించాయి. టర్కీ అనే దేశం ఓపెన్గా ఆయుధాలు ఇచ్చి ఓడల ద్వారా సైన్యాన్ని కూడా ఇచ్చి పాకిస్తాన్ తరఫున పోరాటానికి పంపారు. అంటే వాళ్ళు 53 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ ఐకమత్యంగా ఉన్నాయి. కానీ మన హిందువులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఆస్ట్రేలియా, అమెరికా, గల్ఫ్ అన్ని చోట్ల కూడా ఎంతమంది ఉన్నారంటే 120 కోట్ల మంది. ఎంతమంది ప్రపంచ హిందూ జనాభా? మరి ఆ 53 దేశాలు వాళ్ళు ఏకమైనప్పుడు మన 120 కోట్లు మనం ఏకమవ్వకూడదా? అవ్వాలి. నీడ్ ఆఫ్ ది అవర్. అలా అవ్వకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు? బటేంగేతో కటేంగే. మనం విడిపోతే ఏమవుతాం? మనం నరకబడతాం. చూస్తున్నాం కదా బంగ్లాదేశ్లో, అక్కడ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు, మన వ్యాపార సంస్థలను కాల్చేస్తున్నారు, హిందువుల్ని అమానుషంగా, ఏదో అమాయకులైన హిందువుల్ని నిర్భయంగా అమానుషంగా నరికి చెట్టుకి వేలాడదీసి కాల్చేస్తున్నారు. ఇంతకన్నా రాక్షసత్వం ఇంకెక్కడ ఉంటుందా? ఉండదు. దీన్ని ఎదుర్కోవాలంటే రాజ్యాంగానికి లోబడి, మన భారత రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామిక పద్ధతులతో హిందువులంతా ఐకమత్యంగా ఏకకంఠంగా ఒక త్రాటిపైకి వచ్చి ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని మీకు మనవి చేస్తున్నాను. అలాగే 1945లో మనకు స్వాతంత్రం వచ్చింది. 75 ఏళ్ళు పూర్తయింది. ఎప్పుడు పూర్తయింది? 2022. దాన్ని ఏమన్నారు? దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవం అన్నారు. ఏమన్నారు? ఆజాదీ కా అమృత్ మహోత్సవం. మన పురాణాల్లో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం మదనం చేశారు. చివరిలో అమృతం వచ్చింది కదా, దాంట్లో నుంచి లక్ష్మీదేవి వచ్చింది, చంద్రుడు వచ్చాడు, కామధేనువు, ఇవన్నీ వస్తాయి కదా, చివరిలో అమృతం వస్తుంది. దీన్ని మన భారత ప్రభుత్వం ఏం పేరు పెట్టింది? దీనికి అమృత్ కాల్. అమృతం సిద్ధించే వేళ. పాల గిన్నె పొయ్యి మీద పెట్టి కాచేటప్పుడు 10 నిమిషాలు మామూలుగా వేడెక్కుతాయి, 11వ నిమిషం
పాలు పొంగే వేళ, అలాగే అమృతం వచ్చే వేళ ఈ 25 సంవత్సరాలు 2022 నుంచి 2047 అంటే భారతదేశం సత్వర ఆర్థిక అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతోంది. మహా గొప్ప దేశం అని చెప్పుకునే అమెరికాలో ఆర్థిక అభివృద్ధి 2% కన్నా కిందే ఉంది. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి ఎంత ఉంది? 8% దగ్గరలో ఉంది. చాలా శీఘ్రంగా వేగవంతంగా ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక గ్రోత్ ఇంజిన్ భారతదేశం అనే వెయ్యినుల్లో కొనియాడుతున్నారు. అలాగే హిందూ సమ్మేళనానికి మనం నేపథ్యంలో ఏం చెప్పామంటే హైందవ చైతన్యమే భారత సంక్షేమం, అవునా కదా? భారత సంక్షేమమే విశ్వ కళ్యాణం, అవునా కదా? మీకు అవునా కదా మీకు నిరూపిస్తా. అమెరికా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు ఉన్నాయి అనుకున్నాం? 200 దేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ యోగా డే గుర్తుందా మీకు? యోగా ఆంధ్రప్రదేశ్ అని మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా చేయించారు. ఎప్పుడది ఇంటర్నేషనల్ యోగా డే? జూన్ 21. సంవత్సరం మొత్తంలో కూడా పగల యొక్క నిడివి అత్యధికంగా ఉండే డేటు జూన్ 21. దాన్ని వరల్డ్ యోగా డే. ఎన్ని దేశాలు ఒప్పుకున్నాయి? 200లో 196 దేశాలు వితిన్ 3 months ఓకే చేసేసారు. అది భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. యోగా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, హార్మనీ, పీస్. ప్రపంచానికి మానవాళికి కావాల్సింది ఇదే కదా. హెల్త్ కావాలి, పీస్ కావాలి, హార్మనీ కావాలి కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన సనాతన ధర్మం యొక్క గిఫ్ట్. అలాగే జూన్ 21కి ఖచ్చితంగా 6 months జరిగితే వచ్చే డేట్ ఏంటి? జూన్ 21గా ప్రపంచ ధ్యాన దినోత్సవం మనం జరిగింది. ఎన్నో రోజులు అవ్వలేదు, 10 రోజుల క్రితం వరల్డ్ మెడిటేషన్ డే. రోజు ఒక పావు గంట శ్వాస మీద ధ్యాస పెట్టి మన ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుని పావు గంట మెడిటేషన్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ వచ్చి చేసే పని బ్రహ్మాండంగా చేయగలుగుతాము. ఇది ప్రపంచ దేశాలు ఎన్నో మెడికల్ కాలేజెస్, మెడికల్ జర్నల్స్ గుర్తించి ఈ రెండింటినీ కూడా అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఆమోదించాయి. ఇది మన సనాతన ధర్మం యొక్క ప్రపంచానికి పెట్టిన భిక్ష, అవునా కదా? అవును. ఇంత గొప్పది మన భారతదేశం. దీన్ని మనం కాపాడుకోవాలి. మన తరువాత తరాలకి, ఇందాక మన లక్ష్మీ నరసింహమూర్తి గారు చెప్పారు కదా, యువతరానికి పాఠం చేయాలి. చేస్తున్నామండి? చేస్తున్నావా? మన పిల్లలు ఎవరైనా హనుమాన్ చాలీసా చూడకుండా చదవగలరా? సుమతి శతకంలో ఒక పద్యం చెప్పగలరా? వేమన శతకంలో ఒక పద్యం చెప్పగలరా? గుండెల మీద చేసి చెప్పండి. ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల భాషతో పాటు సంస్కృతి మారిపోతుంది, అవునా కదా? భాషా సంస్కృతి ఒక రూపాయి నాణ్యానికి 2 వైపులా లాంటివి. ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల మన పిల్లలంతా కూడా వెస్టర్నైజ్ అయిపోతున్నారు. వ్యాలంటైన్ డే మన జనవరి 1కి ఒక్క హైదరాబాద్లోనే 1385 కోట్లు. ఎంత? 1385 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగింది ఒక డిసెంబర్ 31 రాత్రి కదా. మందు, విందు, చిందు ఇదంతా ఎక్కడిది? పాశ్చాత్య సంస్కృతి. అదే మీరు. అలాగే మన పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ఉంటాం. పుట్టినరోజు పండుగ చేసినప్పుడు మన హిందూ సాంప్రదాయాలు ఏం చేస్తాం? దీపారాధన వెలిగిస్తాం, పిల్లవాడికి ఆరతిస్తాం. కానీ పాశ్చాత్య పద్ధతులు ఏం చేస్తారు? వాళ్ళు వెలిగే దీపాన్ని ఆర్పుతారు. అంటే దీపం దేనికి సూచకం? మన సభ ప్రారంభంలో దీపం దేనికి వెలిగించాం? ఇక్కడ జ్ఞాన జ్యోతులు వెలగాలి, జ్ఞాన కాంతులు దశ దిశలా వ్యాపించాలని. అటువంటి జ్ఞానాన్ని ఆర్పేస్తే మిగిలేదేంటి? అజ్ఞానం. అమృతత్వం నుంచి మనం మృత్యు వైపుకి వెళ్తాం దీపాలు ఆర్పడం అంటే. కానీ ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఈ సంస్కృతి మనం మన పిల్లలకి నేర్పాలి. అలాగే ఈ సందర్భంగా మన దివిసీమ, కృష్ణా జిల్లాలో దివిసీమలో 1977 నవంబర్ 21 తారీఖున పెద్ద ఉప్పెన వచ్చింది. గుర్తుందా మీకు? చేయొద్దండి, దివిసీమ ఉప్పెన మాకు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. అప్పుడు ఆ సముద్రం యొక్క తాడి చెట్టంత ఎత్తున వచ్చిన అలల్లో చాలా గ్రామాలు మునిగిపోయి 10,000 పైచిలకు ప్రజలు చనిపోయారు. చనిపోయిన శవాలు నీళ్ళల్లోనే నానిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ 10,000 శవాలకి మృతదేహాల కళేబరాలు ఉన్నాయి, జంతు కళేబరాలు. వీటికి అంత్యక్రియలు చేయడానికి భారతదేశం నలువైపుల నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి చెయ్యి పట్టుకుంటే చెయ్యి ఊడొచ్చేసిందంట, కుళ్ళిపోయి శవాలకి. ముక్కులు భరించలేని దుర్గంధం వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ 10,000 మందికి దాన సంస్కారాలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్మీ, పోలీసు వాళ్ళు చేయలేని పని మనం చేశాం. అప్పుడు మన సేవా కార్యక్రమాన్ని చూసి మనకు ఒక బిరుదు ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి గారు ఏమని ఇచ్చారు? ఆర్ఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
నిస్వార్థ సేవకి ప్రతిరూపం ఆర్ఎస్ఎస్. అలా సేవ మాధ్యమంగా భారతదేశం మొత్తంలో 1,29,000 సేవా ప్రాజెక్ట్స్ నడుపుతున్నాం యాజ్ ఆన్ టుడే. ఎన్ని? 1 కాదు 2 కాదు, 1,29,000 సేవా ప్రాజెక్ట్స్ భారతదేశం మొత్తం నడుపుతున్నాము. కాబట్టి సేవ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక వారు చెప్పారు క్రైస్తవ మిషనరీలు వాళ్ళు ఏంటి విద్యా వైద్య సౌకర్యాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. కానీ మనం కూడా మన హిందూ సమాజాన్ని సేవ ద్వారా కాపాడుకోవాలి. మీరు కూడా మీ గ్రామంలో వీలైనంత సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే హిందూ అంటే ఎవరు? సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఆర్ష ధర్మం అన్ని సేమే. దానికి ఒక చిన్న పద్యం ఉంది, ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక రెండులాగా. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే మాతృవత్పరధారేషు అంటే పరస్త్రీలని తల్లిగా చూస్తాం. పరద్రవ్యాన్ని లోస్తవత్ ఇతరుల సొత్తుని మట్టిగా భావించటం. మూడోది ఆత్మవత్ సర్వభూతేషు సర్వ ప్రాణికోటి. మన పురాణాల ప్రకారం భగవత్ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని? 84 లక్షల జీవరాశుల్ని ఈ భూగోళం మీద భగవంతుడు సృష్టించాడు. వాటన్నింటిలో కూడా ఒకే ఆత్మను మనం దర్శించాలి. ఆ ఆత్మలన్నీ కూడా భగవదంశ, భగవంతుడి నుంచి వచ్చిన అంశాలు ఆ ప్రాణికోటి అందరిలో ఉన్నాయి. వాటిని కూడా మనతో సమానంగా ఆత్మీయంగా ప్రేమగా చూడాలి, ఆదరించాలి, గౌరవించాలి. అవి కూడా బ్రతికించు అనే పాలసీతో మనం జీవనం గడపాలి. ఇటువంటి ఉత్కృష్ట సంస్కృతి మిగతా మతాలన్నీ కూడా ఒక్కరికి చేస్తే చాలన్నారు. ఏంటి? మానవ సేవ ఈజ్వల్ మాధవ సేవ. ఏది 84 లక్షల్లో ఒకరికి సేవ చేస్తే అదే దేవుడికి సేవ అన్నారు. అది కరెక్టా కదా? మన వైదిక ధర్మం ఏం చెప్పింది? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. అందుకే మనం వేసవకాలంలో తొట్టుల్లో నీళ్లు పోతాం. పశువులు, ఆవులు, గేదెలు మంచినీళ్ళు తాగుతాయి. దేవాలయాల్లో ధ్వజస్తంభాలు బయట అన్నపు ముద్ద పెడతాం, పక్షులు అవి తింటాయని. పూర్వం ఇంటి బయట ముగ్గేసేవాళ్ళం. ముగ్గు తేలితే వేసేవాళ్ళం, బియ్యం పిండితే వేసేవాళ్ళం. బొద్దింకలు, చేములు, పిచ్చుకలు తింటాయని. సంక్రాంతికి ఒడ్లు వస్తే ఇంటికి ధాన్యం, వరి కంకుల్ని చూరు కట్టేవాళ్ళం, పిచ్చుకలు అవి తింటాయని. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఈ వాక్యం చెప్పిన ధర్మం ఏది? ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం, సనాతన ధర్మం, వైదిక ధర్మం, ఆర్ష ధర్మం. దానికి మనం వారసులం, దానికి మీరు గర్వించాలి. కానీ సంఘటిత శక్తి ఇందాక అనుకున్నాం కదా, సంఘే శక్తి కలుయుగే. కలియుగంలో సంఘటిత శక్తి మాత్రమే దేశాన్ని, ధర్మాన్ని, సమాజాన్ని, సంస్కృతిని కాపాడుతుంది. ఈ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ మనందరికీ, ప్రతి హిందువుకు చేసే అప్పీల్, వినమ్ర వినతి ఏంటంటే మీ జీవితంలో 5 మార్పులు తీసుకురండి. ఎన్ని? 5 మార్పులు. కరోనా అప్పుడు మనం మారలేదా? కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు? మాస్క్ పెట్టుకోమన్నారు, శానిటైజర్, చేతులు శానిటైజర్ చేసుకోమన్నారు, ఇంటికి వెళ్ళి బయటికి రాగానే సబ్బుతో చేతులు కట్టుకోమన్నారు, 1 మీటర్ డిస్టెన్స్, 1 మీటర్ దూరం పాటించమన్నారు ఎక్కడ క్యూ కదా. ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. మనం మార్పు చేసుకున్నాం, మారాం, బతికి బట్టకట్టాం. అలా హిందూ సమాజం ఇంకో 1000 ఏళ్ళు ఇంకా దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే 5 మార్పులు అనివార్యము. ప్రతి హిందూ కుటుంబం కూడా దాన్ని అలవరుచుకోవాలి. 5 మార్పులు ఏంటంటే దాన్ని పంచ పరివర్తన్. చెప్పండి, ఎన్ని మార్పులు? పంచ పరివర్తన్. దాంట్లో మొదటిది సామాజిక సమరసత. ఈ మత మార్పిడికి మూల కారణం ఏంటంటే మనం అందరినీ సమానంగా చూడలేకపోయాము, గౌరవించలేకపోయాం, ఆత్మీయతని పంచలేకపోయాం. ఇప్పటికి కూడా మన పొలాల్లో పనిచేసే వాళ్ళ శ్రామికులను కానీ, మన ఇళ్లలో పనిచేసే రజక సోదరులు కానీ, మనకి క్షవరం చేసే మంగళ సోదరులు కానీ, లేకపోతే మిగతా వృత్తుల వాళ్ళు కానీ అందరినీ కూడా వాళ్ళకి నాకు బంధుత్వం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, సనాతన ధర్మం ఏం చెప్పింది? ఆత్మవత్ సర్వభూతేషు. ప్రతి ప్రాణిలోనూ కూడా నాలో ఉన్న ఆత్మే ఆయనలోనూ ఉంది, అది భగవదంశ. ఈ భావాన్ని దర్శించి మనం వ్యవహారం చేస్తే అసలు హెచ్చుతగ్గులు ఉండదు, సామరస్యంగా ఉంటాం. మనమంతా కూడా ఒకే తల్లి బిడ్డల్లాగా మనం వ్యవహారం చేయాలి. పండగలకి మన పని వాళ్ళు మన ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి, బట్టలు పెట్టాలి. వాళ్ళలో శుభకార్యం జరిగినప్పుడు మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఒక 100 ఏళ్ల క్రితం గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళు బాబాయ్, మామయ్య, అక్కయ్య, పిన్ని అని పిలుచుకునేవారు. అవునా కదా? గ్రామాల్లో ఉండేవాళ్ళు మీకు తెలుసు. ఇప్పుడు ఆ వాతావరణం ఉందా? లేదు. రాజనీతి తోడతా హై, రాజకీయాలు వచ్చి దాన్ని భగ్నం చేశాయి. ధర్మ జోడతా హై, ధర్మం మళ్ళీ కలపాలి. కాబట్టి సామాజిక సమరసత, అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా మెలుగుదాము అనే పాయింట్ ఒకటి. నెంబర్ 2 పర్యావరణ పరిరక్షణ. అవసరం అనేది పర్యావరణాన్ని పరిరక్షించుకుందామా?
ఒక దేశానికి గొప్పగా దేని గురించి చెప్పుకుంటారు? ఆ దేశ రాజధాని నగరం గురించి చెప్పుకుంటారు, అవునా కదా? అమెరికా రాజధాని అది వాషింగ్టన్, ఫ్రాన్స్ రాజధాని అది ప్యారిస్, బ్రిటన్కి రాజధాని లండన్, భారతదేశానికి రాజధాని అది ఢిల్లీ. గత నెల రోజుల నుంచి మీరు ఢిల్లీ గమనిస్తే విపరీతంగా పొల్యూషన్ ఉంది. అక్కడ స్కూళ్ళకి సెలవులు ఇస్తున్నారు, మాస్కులు కట్టుకుని నడవాల్సి వస్తుంది. ఒక గ్యాస్ ఛాంబర్ లాగా తయారైపోయింది ఢిల్లీ. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాలో రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్లో గడ్డి మిగిలిపోతాయి కదా, వేస్ట్, దాన్ని తగలబెట్టేస్తారు. ఆ పొగంతో కూడా ఢిల్లీ మీదకి వచ్చి పడతాను శీతాకాలం. అట్లాగే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ. పొల్యూషన్కి మెయిన్ కారణం ఎక్కడి నుంచి? వాహనాలు, అలాగే కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, కన్స్ట్రక్షన్. ఇట్లా పరిపరి విధాలుగా పర్యావరణం ఎక్కువైపోయి, పొల్యూషన్, కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల యొక్క ఆయుర్దాయం 5 ఏళ్ళు తగ్గిపోయిందంట ఢిల్లీలో. ఢిల్లీ వాసుల యొక్క గాలి పిలిచే దేంతో పిలుస్తాం మనం? ఊపిరితిత్తులు నల్లబారిపోయాయట. అది మా విజయవాడలో కూడా ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. దీన్ని అర్జెంటుగా మనం బాగు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? 3 విషయాలు చేయాలి. ట్రిపుల్ P, పేడ్, పానీ, ప్లాస్టిక్. పేడ్ అంటే మొక్కలు నాటడం. అవసరమా కాదా? మొక్కలు ఏం చేస్తాయి? మనిషి ఏం చేస్తాడు? ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. మొక్క ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. సో సమతౌల్యం, బ్యాలెన్సింగ్ ఉండాలంటే ఏం చేయాలి? చెట్లు కూడా బాగా పెంచుకోవాలి. కాబట్టి చెట్టు నాటండి. ఎలా అయితే మన ఇంట్లో పుట్టిన శిశువు పసికందు పెద్ద అయ్యే వరకు ఎలా పోషిస్తామో ఆ మొక్కని పెద్దదయ్యే వరకు సాకాలి మనం. మొక్కలు నాటు. రెండోది పానీ, నీటిని వృధా చేయకూడదు కదా. వేసవికాలంలో చాలా గ్రామాల్లో తాగునీరు దొరకట్లా. అంటే మనం ఇళ్లలో వాష్ బేసిన్లు ఉంటాయి. పిల్లలు బ్రష్ చేసేటప్పుడు ఒక లోటా నీటితో బ్రష్ చేసుకోవచ్చు మనం, కానీ వాళ్ళు ట్యాప్ వదిలేసి బ్రష్ తడుపుకొని బ్రష్ చేస్తారు 2-3-5 మినిట్స్. నీళ్లు వృధాగా పోతూ ఉంటాయి. ఆపాలి. కార్తీక్, దుర్వినియోగం ఆపాలి. ఒకసారి. అలాగే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. ఇలా వర్షాకాలంలో మన మిద్దె మీద, డాబా మీద, మన ఇంటి ప్రాంగణంలో కురిసిన నీళ్ళన్నీ కూడా ఇంకుడు గుంతల్లో ఇంకాలి. ఇది జల సంరక్షణ కదా. అవసరం. మూడోది ప్లాస్టిక్. చాలా భయంకరమైన విషయం ఇది. చాలా పాపం మనకు వస్తుంది. ఈ మధ్య నేను పేపర్లో చదివా, ఒక ఆవుకి ఒంట్లో బాగోకపోతే పశువుల డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే ఆవు పొట్టలోంచి 50 కిలోల ప్లాస్టిక్ కవర్లు వచ్చాయంట. ఎన్ని? 50 కిలోల ప్లాస్టిక్ కవర్లు ఆవు యొక్క పొట్టలోంచి బయటకు వచ్చాయంట. అంటే ఏంటి? మనం ప్రతిదీ ఒక 50 ఏళ్ల క్రితం అందరం మార్కెట్కి వెళ్ళి ఏదైనా వస్తువు తేవాలంటే గుడ్డ సంచులు తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? గుడ్డ సంచులు తీసుకెళ్తాం. అంతా కూడా క్యారీ బ్యాగ్ ఇవ్వయా? అరటిపళ్ళు కానీ, కూరగాయలు కానీ, కిరాణా సరుకులు కానీ క్యారీ బ్యాగ్ అడుగుతున్నాం. కానీ ఈ పద్ధతి మారాలి. మనం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసేసి గుడ్డ సంచులు తీసుకెళ్ళాలి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వచ్చే దసరా 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పారు. మన ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలి. మనం ప్లాస్టిక్ ముక్త ఆంధ్రప్రదేశ్ని చేద్దాము అని ప్రజలందరూ భాగస్వామ్యం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది 3. పేడ్, పానీ, ప్లాస్టిక్. అది పర్యావరణం. మూడోది కుటుంబ ప్రబోధం. గుండెల మీద చేసుకుని ఆలోచిద్దాం. 100 ఏళ్ల క్రితం మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నావా? పూర్వం ఎంత ఆత్మీయంగా మాట్లాడుకునేవారు, ఆటలాడుకునేవారు. ఒక్కోసారి అన్నయ్య రాకపోతే చెల్లి నేను రానేది, అన్నయ్య రాకపోతే నేను రాను, అన్నయ్య వస్తే నేను వస్తాననేవాడు. ఇప్పటికి కూడా అట్లా ఉండేవారు పూర్వం. ఇప్పుడు ఆ వాతావరణం ఉందా? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, సెల్ ఫోన్లు వచ్చినాక లేదు. కలిసి భోజనం చేస్తున్నామా ఇంటి వాళ్ళు అందరం? రోజులో ఒకసారైనా, కనీసం రాత్రిపూటైనా కలిసి భోజనం చేస్తున్నామా? చెయ్యాలి. అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. ఎప్పుడన్నా పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మన బంధుమిత్రులు వాళ్ళంతా వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నామా? చాలా చోట్ల పక్క వెళ్ళిపోయి సెల్ ఫోన్ చూసుకుంటారు. అది ఇక్కడ కూడా. ఇది అర్జెంటుగా బాగు చేసుకోవాలా లేదా? మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఈ ఎంపీలు కూడా, ఈ బాధ్యత కూడా మనదే. మొదటిది అయిపోయినట్టు అనుకున్నాం కదా, కుటుంబ ప్రబోధన. తర్వాత 4వది స్వ ఆధారిత జీవనం. స్వ అంటే మన సొంత కదా. స్వంత అంటే ఏంటి? స్వాతంత్ర సంగ్రామం అప్పుడు విదేశీ వస్తువులను బహిష్కరించమని గాంధీజీ పిలిపిస్తే విదేశీ వస్తువులన్నీ కూడా నడి రోడ్డు మీద దహనం చేశారు.
ఇప్పుడు అమెరికా వాడు మన ఏం భయపడుతున్నాడు? టారిఫ్ సుంకాలు విధిస్తాం, మా మాట వినకపోతే అని మనం భయపడుతున్నాడు. వేశాడు కూడా, 50% సుంకాలు విధించాడు. దానికి మనం గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? స్వదేశీ వస్తువులనే వాడండి, ఈ దేశంలో తయారైన సరుకులనే వాడండి అంటున్నారు. మన ఇంట్లో వాడే సబ్బు బిళ్ళ కానీ పేస్ట్ కానీ ఇతరత్ర ఏ వస్తువులైనా దైనందిన జీవితంలో వాడే వస్తువులన్నీ కూడా ఇండియన్ మేడ్, భారత్లో తయారైన వస్తువులే వాడాలి. ఇది ఆర్థికంగానికి సంబంధించింది, ఆర్థికానికి సంబంధించింది. ఇంకోటి సంస్కృతికి సంబంధించింది ఉంది కదా. సంస్కృతికి సంబంధించింది అంటే ఏంటి? స్వభాష అంటే మన మాతృభాష ఏంటి? తెలుగు. దీంట్లో నిజాయితీగా నాకు చెయ్యొద్దండి, నేను బ్యాంకులో సంతకం తెలుగులో పెడతాను. బ్యాంకులో డబ్బులు వేసేటప్పుడు కానీ చెక్కు ద్వారా డ్రా చేసేటప్పుడు నా సంతకం తెలుగులో పెడతాను అనేవాళ్ళు ఎవరున్నారు? మహానుభావులు ఇక్కడ ఇద్దరు, వాళ్ళకి తప్పట్లు పడ్డారు, అభినందించాలి వాళ్ళు కదా. స్వభాషను గౌరవించుకుందాం, ఆచరిద్దాం. ఇంట్లో మన పిల్లలతో మనం తెలుగులోనే మాట్లాడుకోవాలి. బాగా చదువుకున్న కుటుంబాలు అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా కమ్ కమ్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. అది వాంఛనీయమా అవాంఛనీయమా? అవాంఛనీయం. వృత్తి వ్యాపారాల్లో తప్పదు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాం, కానీ మన ఇంట్లో తెలుగులో మన మాతృభాషలో మాట్లాడుకోవాలి. స్వభాష స్వభూష. మహిళలను అభినందించాలి. ఎంత పారిశ్రామిక విప్లవం జరిగినా కూడా అందరూ తగ్గ పొట్టు చీరలు కట్టుకుని ఉంటాం, కానీ మగవాళ్ళు టై సూటు బూట్ అయిపోయింది. కాబట్టి పవిత్ర పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏమని చెప్తున్నారు? భారతీయ వేషధారంలోనే దర్శనానికి రావాలి అని ఏం చెప్తున్నారు? పట్టు పంచి కట్టుకురండి, కుర్తా పైజమా కట్టుకురండి. అట్లా స్వభూష, మనదైన వేషధారణ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పండగలప్పుడు మన పిల్లలకి పంచి కట్టించండి చక్కగా సరదాగా. రెడీమేడ్ పంచులు వస్తున్నాయి, అది కూడా ఎంత నిండుగా ఉంటారు. మన పాతకాలపు స్వాతంత్ర సమరయోధులు కానీ, ఎన్టీ రామారావు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ పంచి కడితే నిండుగా ఉంటారా? వాళ్ళు ప్యాంట్ ఎత్తే నిండుగా ఉంటారా? పంచి కడితేనే ఉందాతనం, ఆ నిండు కళ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? స్వభూష. మన వేషధారంలో మనదైన మన జీవనశైలిని మనం అవలంబించాలి. అలాగే మన దేవాలయాలు, మన గోవులు, ఒంగోలు చేత ఆవులను కాపాడుకోవాలి. సంక్రాంతి పండుగ ఎప్పుడు ఏం చేస్తాం? ఎడ్ల బండి పోటీలు పెడతాం కదా. సంక్రాంతి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాం? ముగ్గులు పోటీలు. మన ముగ్గులు సృజనాత్మకత. ఇవాళ వేసిన ముగ్గు రేపేయం, రేపేసిన ముగ్గు ఎల్లుండి వేయం. అంటే కొత్త తరహా ఆలోచనలు చేసి కొత్తగా పనిచేయడం అనేది మన డిఎన్ఏలో ఉంది, మన బ్లడ్లోనే ఉంది. కాబట్టి ఈ మనదైన అన్నిటిని కూడా మనం రక్షించుకోవాలి. మన అరణ్యాలు, మన నదులు, మన భరతనాట్యం, మన కూచిపూడి, మన సంక్రాంతి సంబరాలు, మన దేవాలయాలు, ఇవన్నిటి కూడా మనం రక్షించుకుందాం. స్వదేశీ అంటే ఇంత మతలబు ఉంది. పేస్టు సబ్బిళ్ళే కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. భాష కోశ సంస్కృతి గుళ్ళు ఇవన్నీ కూడా మన పురాణాలు. భగవద్గీత చదువుతున్నారా? మహానుభావులు చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద గురువులు కనీసం మన ధర్మ గ్రంథాలు రోజుకు 1 గంట చదవాలి. రోజుకు 1 గంట ఏదో ఒకటి మీకు నచ్చింది, రామాయణం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, ఏదైనా కానీ. విష్ణు పురాణం 18 పురాణాలు ఉన్నాయి కదా, ఆ అలవాటు చేసుకోండి. అలాగే పౌర విధులు అంతా ప్రభుత్వాలు చేయాలి, మేమేం చెయ్యం, మేము చెత్త రోడ్డు మీద పడేస్తాం, ఆ స్వచ్ఛ భారత్ శ్రామికులు ఏరికెళ్ళాలి, ఇది కాదు. ప్రతి పౌరుడికి కూడా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర విదేశాల్లో చదువుకునే వాళ్ళు, విదేశాల్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అప్పుడప్పుడు అమెరికా సింగపూర్ వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? అమెరికా చాలా నీట్గా ఉందండి, చాలా క్లీన్గా ఉందండి, అక్కడ పార్కులు బాగున్నాయండి, అక్కడ రోడ్డు మీద ఎవరు ఉంపు వేయరండి, రోడ్డు మీద ఏమో సంచులు బారేయండి అంటూ ఉంటాం. అది ఎందువల్ల సాధ్యమైంది? అక్కడ పౌరుడు అటువంటి మనస్తత్వం కలిగి అటువంటి వ్యవహార శైలిని అవలంబిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇది అమృత కాలంలో ఉన్నాం. 2047లో ప్రపంచంలో మొదటి దేశంగా మనం మారాలి అనేది మన ప్రభుత్వాలు సంకల్పించాయి. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర. ఇది సాధ్యపడాలంటే పౌరుల యొక్క మనస్తత్వం మారాలి, పౌరుల యొక్క అలవాటు మారాలి, పౌరుల యొక్క జీవన శైలి మారాలి, పౌరుల యొక్క ప్రవర్తన మారాలి. దీనికోసం మనం సంకల్పించుకుని ఇదే ఈ హిందూ సమ్మేళన సందర్భంగా మనం ఈ సంకల్పం తీసుకుందాం. ఆ 5 పంచపరివర్తనలు కూడా నా నిజ జీవితంలో నేను అవలంబిస్తాను. ఇవాళ నుంచి నేను ఒక మారిన వ్యక్తిగా మారుతాను అని అయోధ్య రాముడి మీద ప్రమాణం చేసి మనమంతా కూడా ముందుకెళ్దామని కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు కోనేరు దుర్గాప్రసాద్ గారికి. మరి ఆర్ఎస్ఎస్ గురించి ఈ గ్రామంలో ఎవరికి తెలియదండి, కాబట్టి దాని యొక్క పరిచయాన్ని కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పమని నేను ముందుగా వారిని కోరినట్లు వారు అలాగే చెప్పారు. వీరు చెప్పిన పంచవర్తనలు అనేవి పంచ పరివర్తనలు.
పంచపరివర్తనలు అనేది మన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి హిందూ సమ్మేళనమే డిసెంబర్ 31న కాకినాడలో జరిగినప్పుడు మరి వారి యొక్క ఈ మొత్తం 5 అంశాల గురించి కూడా సోదాహరణంగా వారి యొక్క విధానంలో చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా అవకాశం ఉన్నప్పుడు యూట్యూబ్లో అవి అప్లోడ్ చేయడం జరిగింది. అవి ఒకసారి చూసినట్లయితే ఇంకా కొంత బలంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మనొక ముఖ్య అతిథి రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రాచ్య విద్యా విభూషణం మరియు విశ్రాంత సంస్కృత ఉపాధ్యాయులు శ్రీ పిటిజీవి రంగాచార్యులు గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా మధ్యలో తీసుకున్నాను, క్షమించండి, ఏమనుకోవద్దు. ముఖ్యంగా మహిళలు మీరందరూ గ్రూపులు అవ్వాలి. ప్రతి మహిళ మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో గ్రూపులు అవ్వాలి, వాట్సాప్ గ్రూపులు అవ్వాలి. ప్రతి ఒక్కటి చర్చించుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఇది చాలా అవసరం. మహిళలు ముఖ్యంగా మహిళల్లోనే చైతన్యం చాలా అవసరం. ఇది చేయండి. తర్వాత ఈ పాంప్లెట్లు ఇచ్చాను. ఈ పాంప్లెట్ మీ చుట్టుపక్కల ఎవరికైనా మీరు పంచుకోవాలని ఉంటే మీకు కావాలని నేను ఇస్తాను. తర్వాత మా ఆంజనేయులు గారు ఉన్నారు, వారి ద్వారా కూడా అందజేస్తాను. ఇది తీసుకోండి. అయ్యా నాకు 8 గంటలకి సత్సంగం ఉంది. ఇవాళ ఆదివారం కదా, ఒక దేవాలయంలో సత్సంగం ఉంది విజయవాడలో, వెళ్ళాలి. మధ్యలో ఒకటేంటంటే మేము ఈ కార్యక్రమానికి పైడిగొండపాలెం గ్రామం వెళ్ళాము. అందరినీ కొంచెం పెద్దవాళ్ళని పిలుద్దామని వెళ్ళాము. ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, అమెరికాలో చర్చి ఒకటి సేల్ అయితే దాన్ని మేము కొన్నాం, కొని దాన్ని రామ మందిరంగా మార్చామని చెప్పి అన్నారు. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని. సనాతన ధర్మానికి అలాగే 2 విషయాలు చెప్తా ఉన్నాను. ఇది ఒకటండి. రెండోది చాలా దరిద్రమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడే వచ్చింది యూట్యూబ్లో. కామన్గా వీణ ఎవరి చేతిలో ఉంటుందండి? సరస్వతి మాత. అదే యేసు ప్రభు చేతిలో పెట్టి ఒక లయోలా కాలేజీలో పెద్ద పోస్టర్ పెట్టారండి. ఎంతకంటే నీచమైన దరిద్రం ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధ్వజస్తంభం ఉన్నట్లుగా వాళ్ళు కూడా ధ్వజస్తంభాలు పెట్టుకోవడం ఇట్లా చాలా చాలా ఇంతకు ముందే జరిగినాయి. కాబట్టి మనల్ని వాళ్ళు అనుకరిస్తున్నారంటే మనమే ముందు మన పద్ధతే సరైనది అనే విషయం మనలోని వారు కూడా అర్థం చేసుకుని అటువైపు వెళ్లకుండా ఉండాలని కోరుతూ మన అతిథి గారు రావాల్సిన కోరుతున్నాను. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనాధ్యాసినీం అంకే లాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జనైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభిర్నందితాం వందే భారత మాతరం వందే భారత మాతరం వందే భారత మాతరం సురవరాం వాత్సల్య పూర్ణాంధరాం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారత మాతరం. సభాయ నమః. మాతృశ్రీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నరేంద్ర గారు ఆపుతూనే ఉంటారు, మనం చెప్పుకుంటూనే ఉంటాం, సమయం అయ్యేదాకా మాట్లాడుతూనే ఉంటాం. వచ్చింది చెప్పడానికి కాబట్టి చెప్పాలి తప్పదు. కనుక ఇందాక చెప్పారు వారు ఏదో ఒక కార్యక్రమం చేశారండి. దానికి ఏం పెట్టారన్నారండి? సేవులు క్రిస్టియన్స్ అంతే కదా, తైలాభిషేకాలు చేశారు, వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అక్కడ యేసుప్రభుని పెట్టి ముందు వినాయక ఉత్సవాలు జరిపేసేసి వినాయక పూజ చేసిన తర్వాత పూజ చేస్తున్నారు. ఇలా జరుగుతున్న ఇబ్బంది లేదు. ఎందుకంటే పూర్తిగా మనల్ని వాళ్ళు చేసినట్టుగా అంతా మనమే అనిపెట్టుగా మోసం, మన వాళ్ళని మోసం చేయడం ఎంత మీదేరా, మీకేం పర్వాలేదురా అబ్బాయి అని చెబుతున్నారు. కనుక సరే, ఇప్పుడు మనం మాట్లాడే విషయం ప్రధానంగా మన భారతదేశము
అంటే భారతం అంటే భావ రాగ తాళ సమన్వితం భారతం. మన భావము ఒకటే, మన రాగము ఒకటే, మన తాళము ఒకటే. అటువంటి మన భారతదేశంలో ప్రధానమైన భారతదేశంలో భారత భాగవత రామాయణాలు ఉన్నాయి మనకి. ఈ భారత భాగవత రామాయణాలను మనకి మానవ శరీరంతో పోల్చారు. రామాయణము, భారతము, భాగవతము మానవ శరీరం. ఎలా ఇస్తామండి దీనికి అంటే రామాయణాన్ని పాదములు అన్నారు. పాదములు అనగా కోపం వచ్చింది కాబట్టి శాస్త్రి గారికి, ఇదేంటంటే రామాయణం చాలా గొప్పది కదా, దాన్ని బట్టి పాదాలు పెట్టేస్తున్నావు నువ్వు అన్నట్టు. కాదు నాయన, మానవుడు నిలబడాలంటే కాళ్ళు ఉండాలి ప్రధానంగాను. శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నా వాడు అవుతాడు వాడు పాదం లేకపోతే. కాబట్టి ధర్మం ఉండాలి. కాబట్టి ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికి ప్రతీత రామాయణం కాబట్టి పాదాలు లాంటిది అన్నారు. తర్వాత రెండోది భారతం అన్నారు. భారతం ఏదేంటయా అంటే భారతం అంటే హృదయస్థానం అన్నాడు. భారతం హృదయం ఎందుకైందయ్యా అంటే భారతంలో అన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, మన హృదయంలోని రహస్యాలు ఉంటాయి. కాబట్టి భారతం కూడా ఉందా మన హృదయస్థానము అన్నారు. మూడవది భాగవతం. భాగవతం మన శిరస్థానం. శిరస్సు అనేది ప్రధానం. సర్వస్య శిరప్రధానం. శరీరానికి శిరస్సు ముఖ్యం. చేయలేకుండా ఉండొచ్చు, కాలు లేకుండా ఉండదు, కానీ శిరస్సు లేకపోతే మనకి బతకలేడు. కాబట్టి భాగవతం భక్తి ప్రధానం. కాబట్టి ఈ భారత భాగవత రామాయణాలు ఈ మూడు మన ఇళ్లలో ఉండే ఏర్పాటు చేయండి. మీకు అర్థమైనా కాకపోయినా సరే పుస్తకాలు కొని ఇంట్లో ఉంచండి. ఖచ్చితంగా భారత భాగవత రామాయణాలన్నీ. తెలుగు భాగవతం అయినా సరే ఏదో ఒక భాగవతం, ఏదో ఒక భారతం రామాయణం ఉండాలి ఇంట్లో. కనీసం చెప్పాలి మన పిల్లలకి. అది ఏమిటి అంటే అది భారతం రా, భారతంలో ఏముంది, రామాయణంలో ఏముంది, రెండు మాటలు చెప్పండి చాలు. విజయవాడ రైల్వే స్టేషన్ సాయంత్రం పూట మహారక్షగా ఉంది కదా. అటువంటి రైల్వే స్టేషన్లో సాయంత్రం పూట 5 గంటల సమయంలో ఆ ప్లాట్ఫారం మీద ఒక ముసలి దంపతులు కూర్చున్నారు సిమెంట్ పిల్ల మీద. వాళ్ళ చేతిలో పెద్ద పుస్తకం ఉంది. అక్కడికి ఒక కొత్తగా అప్పుడే పెళ్లి అయిన దంపతులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమిటంటే తాతగారు మీ చేతిలో ఏముందండి అడిగారట. ఇది రామాయణం రా అన్నట్ట. రామాయణంలో ఏముంటుందండి అన్నట్టు. రాముడు ధర్మము ఉంటుంది అన్నాడు. నాన్ సెన్స్. ఇప్పుడు ధర్మం ఎవరికి కావాలండి, రాముడు ఎవరికి కావాలండి అని ప్రారంభించాడు. మరి ఏం కావాలయ్యా అంటే పుత్రికలు కావాలి, కంప్యూటర్లు కావాలి, అవన్నీ ఉండాలి, కాబట్టి దండకి ఇది అన్నట్టు. సర్లే నాకు అలవాటు చదువుకుంటున్నాను ఆయన అన్నట్టు. ఈ లోపల రైలు వచ్చేసింది. అందరు రైలు ఎక్కేసారు కాబట్టి హడావిడి తోసుకుంటూ ఎక్కారు. కొంత దూరం బయలుదేరి ముందుకు వెళ్ళిపోతాం రైలు. ఒక్కసారి వీడు అడిగాడు ఈ ముసలాడు కుర్రవాడు, రైలు ఆపండి అన్నట్ట. దేనికి రైలు ఆపాలి అంటే నా పెళ్ళ కనపట్లేదు అన్నట్ట. ఏమైంది అంటే నువ్వు పక్కన ఉంది కదయ్యా అన్నట్టు. ఏమోనండి నేను ఆ దారి మీద ఎక్కేసాను, ఆ దారి ఎక్కేసింది. ఈ ముసలాయన వచ్చాడు, నాయన నేను రామాయణం చదువుకున్నాను, రామాయణంలో రాముడు సీతాదేవిని ముందు పడవ ఎక్కించి ఆయన ఎక్కాడు, నేను నా ప్రజాన్ని పడవ ఎక్కించుకుని రైలు ఎక్కించి వచ్చాను, కాబట్టి నా భార్య సుఖంగా ఉంది. నువ్వు రామాయణం చదవలేదు కాబట్టి నీ కంప్యూటర్ కావాల్సింది కాబట్టి నీ పిల్ల మర్చిపోయావురా అన్నట్టు. ఇది ఉంది మన రామాయణంలో అన్నట్ట. అంటే రామాయణం అంటే ధర్మము, మనం ఎలా జీవించాలో చెప్పింది మనకి. కాబట్టి భారత భాగవత రామాయణాన్ని మనం పెట్టుకోవడం అవసరము. ఇళ్లలోనూ కనీసము పిల్లలకి చెప్పాలి. చెప్పకపోవడం తప్పు మనది. తనయుడు దుడుకైన తండ్రి తప్పు, భార్య గయ్యాడైన ప్రాణనాథుని తప్పు, కూతురు దుడుకైన తల్లి తప్పు. ఈ రోజున సమాజంలో పిల్లలు పాడైపోతున్నారంటే దానికి కారణం వాళ్ళు కాదండి, మనమే తప్పు చేస్తున్నాం. మనమే పంపిస్తున్నాం బయటికి వాళ్ళని. సాయంత్రం 5 గంటలు దాటితే మా వయసులో ఉన్న పిల్లలు అప్పుడు 5 సంవత్సరాలు 10 ఏళ్ల పిల్లల్ని బయటకు వెళ్ళిపోయిందంటే తల్లిదండ్రులు బయట బతికేవాడు. ఇంకా మీ ఇంటికి వచ్చింది అమ్మాయి అని చెప్పి 10 సంవత్సరాలు నిండు పిల్లలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ తల్లిదండ్రులే దుబాయ్ పంపిస్తున్నాడు 3 విమానాలు మార్పించి. అవసరమా? దుబాయ్ వెళ్ళి ఆమె ఉద్యోగం చేసే అవసరమా? ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆయన తెలుసా నీకు? ఆ భాష నీకు వచ్చా? అక్కడ మనిషి ఉన్నాడా, నీ బంధువు ఉన్నాడా, నీ దేశమా? నానా బాధ పడుతుంది, చెప్పుకోలేని బాధలు పడుతుంది అక్కడ ఆ పిల్ల. అయినా సరే డబ్బు పంపిస్తోంది, మనం గొప్ప అయిపోతున్నాం మా అమ్మాయి దుబాయ్లో ఉందని. అన్ని మధ్య వాట్సాప్ పేపర్లు వచ్చినాయి. వాట్సాప్లో విదేశాల్లో మన వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, క్యూలో ఉంటున్నట్టు. దీనికి కొన్ని వందల మంది దేనికోసంట టాయిలెట్ క్లీన్ చేసేందుకు. విదేశాల్లో ఉన్న వాళ్ళ టాయిలెట్ క్లీన్ చేసేందుకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ పెట్టి ఉంటున్నారు వాళ్ళందరూ. దాని బట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు మన వాళ్ళు. అంత అవసరం లేదు. ఇక్కడ చదువు చాలు మనకి. ఇక్కడ చదువు లేకపోలేదు, ఈ చదువు చాలు. బయట పంపించే ఏర్పాటు చేయకండి. వాళ్ళని కష్టపడించేందుకు కారణం మనమే అవుతున్నాం నిజంగా చెప్పాలండి. కాబట్టి బయటికి పంపించే ఏర్పాటు చేయకండి. అది ప్రధానంగా ముఖ్యం. తర్వాత ఒక చిన్న మాట చెప్పి పూర్తి చేస్తాను. ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి చిన్న కథ చెప్పి పూర్తి చేస్తాను. ఒక గ్రామంలో
ఒక మహాపండితుడు ఉన్నాడు, జ్యోతిషాస్త్ర పండితుడు. ఆయన పాండిత్యానికి అందరూ ముగ్ధులవుతున్నారు. అందరూ కూడా అందరికి వచ్చి శాస్త్రం చెప్పించుకుంటున్నారు, బాగా అన్ని పూర్తవుతున్నారు. అక్కడికి వేరే ఊరి నుంచి ఏదో పని మీద ఒకడు వచ్చాడు. వాడు కొంచెం కొంటి కుర్రవాడు, పెద్దవాళ్ళని అవమానం చేయడం వాడికి అలవాటు. మాటికి వాడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ వీడిని పొగుడుతున్నారు. సామాన్యంగా ఎలా ఉంటుందంటే, నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, నన్ను చూడకుండా వాళ్ళని పక్కవాడిని పొగుడుతూనే నాకు కోపం వస్తుంది, నన్ను కూడా అనిపిస్తుంది. కాబట్టి వీడిని ఎవరు పొగడంలా. కారణం ఏంటంటే ఆయన మహాపండితుడు కాబట్టి ఆయన పొగుడుతున్నాడు. అందుకడికి వెళ్ళి, శాస్త్రి గారు మీరు జ్యోతిషాస్త్ర పండితుడు కదా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తా చెప్పగలరా అన్నట్టు. వీడు ఏవో ప్రశ్నలు వేశాడు. ఆయన జ్యోతిషాస్త్ర ప్రకారం లెక్కలు పెట్టి అన్నీ కరెక్ట్గా చెప్పేశాడు. ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా అన్ని సమాధానం కరెక్ట్గా చెబుతున్నట్టు. ఇంక ఎలాగైనా ఈయన ఓడించేయాలి అనుకున్నాడు ఈయన పండితుడు. ఎవరు? మన మూర్ఖుడు. మన పక్కకు వెళ్ళాడు, చేతితో ఒక ఇలా పట్టుకుని వచ్చాడు. శాస్త్రి గారు నా చేతిలో ఎవరు చెప్తారా అన్నట్టు. ఆయన లెక్క వేసి, ఒక కీటకం ఉందయ్యా అన్నట్టు, ఒక చిన్న పురుగు ఉందన్నట్టు. పురుగు ఆడదా మొగదా అని ప్రశ్న వేశాడు వాడు. ఆయన మొగదని చెప్పాడు, చూసుకున్నాడు, మొగడు సరిపోయింది ఆయనకి. ఇంకా ఆఖరికి నిశ్చయం చేస్తున్నాడు, చిట్టమైన ప్రశ్న అన్నాడు. ఈ కీటకం చచ్చిపోయిందా బతుకుందా అని అడిగాట. వీడి ఉద్దేశం ఏమిటి? చచ్చిపోయిందంటే వదిలేద్దాం, బతుకుందంటే ఇక్కడ నొక్కేద్దాం. ఇంకప్పుడు ఏం చేస్తాడు పండితుడు? ఏం చేయలేడు కదా అనుకున్నట్ట. అప్పుడు పండితుడు చెప్పాట, నాయన కీటకము యొక్క జీవనమన్న సమస్య నీ చేతిలో ఉంది అబ్బాయి అన్నమాట. నువ్వు దాన్ని తప్పడపడరా, నువ్వు దాన్ని చంపాలంటే చంపేయగలవు, నొక్కేయగలవు, బతికించాలంటే బతికించగలవు. ఈ రోజున హిందువుల యొక్క స్థితి, హిందువుల భారతదేశంలో రక్షించే భారతదేశం మీ చేతుల్లో ఉంది. మనందరం కలిసి నిలబడి తెలుసు రక్షించుకుందామంటే రక్షించుకోగలుగుతాం, లేదంటే మనం ఏం చేయాలి చెప్పలేము. కానీ ఆ మాట అనుకోలేము, అనుము కూడా. ఆ తర్వాత మాట మనం అనవు, మనం తయారు చేయాలి మన పిల్లల్ని. కనుక మనము మన ధర్మం కోసం మనం నిలబడాలి. మనం నిలబడి మనం చేస్తే మన పిల్లలకు మనం తెలియజేయాలి. అదొక్క మార్గమే. ఇంకొక మాట పూర్తి చేస్తా. పూర్వము మన ఇళ్లలో 2 పనులు, ఒక పని బయట జరిగేది, ఒక పని లోపల జరిగేది. ఇప్పుడు బయట పని జరిగేప్పుడు లోపల జరుగుతోంది, లోపల జరిగే పని బయట జరుగుతోంది. అందులో ఒకటి చెప్తే 2 చెప్పండి. లోపల ఇంట్లో కూర్చొని తినేవాళ్ళం, ఇప్పుడు బయట తింటున్నాం. ఆ తిన్నంతా పిచ్చి తిండి తింటున్నాం. అది ఒక్కటి మనం ఆపుకోగలిగితే, మన నోరు మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అక్కడ తిండి జిహ్వా వ్యాపారాలు బయట మనం ఆపుకోగలిగితే, ఈ విదేశీ తొత్తుల యొక్క వాళ్ళ వ్యాపారాలు బంద్ అయిపోతాయి. ఎందుకని బయట తినే వాళ్ళందరూ మనమే, ఎవడెవరు తిండి. అక్కడ వేరే వాడు బయట తిండు, మనమే తింటున్నాం. మన పిల్లలే బయట తింటున్నారు. ఈ కజ్జాలు పిజ్జాలు గుజ్జాలు అవన్నీ కూడా తినే వీళ్ళే, ఇంకెవరు తిండి. అక్కడ వాడు చెయ్యి ముంచుతాడు. అక్కడ అది పానీపూరిట చెయ్యి ఇంత పంటంతా అన్ని తోడుతున్నాడు. అది హాయిగా తినేస్తున్నాం మనం కదండి. కాబట్టి నోరు కట్టుకోగలిగితే మన పిల్లలకి మా మనీ ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఏం తింటున్నావరా ఇంటికి అడగాలి, ఇంటికి రాగానే. పిల్లలకి స్కూల్కి వెళ్ళి పిల్లవాడు డబ్బులు ఇవ్వండి, తప్పేం లేదు. నువ్వేం కొట్టుతున్నావు ఇవాళ, అది కాదు పండుగను కుదిను అని చెప్పడం నేర్చుకుంటే. మేము చిన్నప్పుడు బాగా చెప్తాను, పాలకొండ, నా ఉద్యోగం అంతా పాలకొండ. ఉద్యోగం నేను పుట్టిన పాలకొండ, ఇక్కడ శ్రీకాకుళం పక్కన శ్రీరంగపురం. ఉద్యోగం శ్రీకాకుళం జిల్లా పక్కన పాలకొండ. అక్కడ 26 ఏళ్ళు పనిచేశాను. శ్రీకాకుళంలో పనిచేశాను, విజయనగరంలో పనిచేశాను. నేను మా పిల్లలు స్కూల్ సినిమాకు తీసుకెళ్ళేటప్పుడు మా పిల్లల జేబుల్లో వేరుశనగ పరుపులు పోసేవాడిని, వేయించినవి. వేసిన గుళ్ళు వేయించేసి జేబుల్లో పోసి పెట్టేవాడిని వాడి పిల్లలకి. ఇంటర్వ్యూలో కూర్చొని ఒక్కరు తింటూ ఉండేవాడు. వీడు బయట కొనేవాళ్ళని కాదు. మేము ఇప్పటికీ సినిమా కంటే జేబులో పోసి తింటాం. బయట కొనక్క అంటే బయట తిండి మనం మారుకోగలిగితే దేశం బాగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది ముందు మనం. కాబట్టి ఇది చెప్తూ మన పిల్లలకి ముందు మన భారతీయ సంప్రదాయాన్ని నేర్పేందుకు తల్లులు కృషి చేయండి అని చెబుతూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చారు. నమో నమః. మరి రంగస్వామి గారు చాలా చక్కగా చెప్పారు. వీరి యొక్క వచనాలు నిన్న ఉదయం 7 గంటలకి సప్తగిరి దూరదర్శన్ ఛానల్లో వచ్చింది. మనకు ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. ఈరోజు కూడా వచ్చింది, రేపు కూడా వస్తుంది. మన పక్కనే అంత గొప్పవారు మనకి సందేశం స్వయంగా ఇచ్చేశారు. ఇంకొక చిన్న మాట చెప్పాలి. మన పురాణాలలో శాస్త్ర విజ్ఞాన విశేషాలు ఉన్నాయి అనే ఒక పేరుతో నా పిహెచ్డి కూడా పురాణాల్లో సైన్స్ గురించి చేశాను. మన సప్తగిరి ఛానల్ ద్వారా
20 పురాణాలు, 18 మహాపురాణాలు, రామాయణము, భారతం గురించి 20 అక్కడ వాటికి అక్కడ పురాణాల్లో ప్రశ్నలు వేయిస్తున్నాం. అందులో మన సైన్స్ విషయము, ప్రతి పురాణంలో ఏమున్నదో, ఏ విషయం ఉన్నదో సత్యగారు వాడు చేస్తున్నారు. అవి ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు రోజున వస్తుంటాయి. చెప్పున వాళ్ళకి మాట్లాడటం, వాళ్ళకి ఎంకరేజ్ చేయడం మనం జరుగుతుంటాయి. మహాపండితులు వచ్చి చేస్తున్నారు అందరూ కూడా. మనం అన్ని పురాణాల్లో తీసుకున్నాం. అది ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వాడు సత్యగారు వాళ్ళు ఒప్పుకున్నారు. కృష్ణమోహన్ గారు పురాణం అనగానే పోవయ్యా అంటాడు. అలా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, వారిని ఈ సమావేశానికి ఆహ్వానించినప్పుడు వారు ఆర్టీసీ బస్ ఎక్కి వస్తాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తాను అన్నారు. మరి అంత గొప్పవారు ఎంతో సహృదయంతో మనల్ని ఇబ్బంది పెట్టకుండా బస్సులో వచ్చి బస్సులో వెళ్తారన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన పక్కన మామిళ్ళపల్లి మాతాజీ గారు కూడా, ఆవిడ కూడా బస్సులోనే వస్తానన్నారు. కాకపోతే అక్కడ ఒకటే బస్సు, ఆ బస్సు సమయానికి వస్తుందో లేదో అని మేము తీసుకురావడం జరిగింది. ఈ సమావేశం ప్రారంభము చేయాలి అనే లక్ష్యంతో మొదలు పెట్టినప్పుడు నాకు ఒక ఆయన 1,00,000 రూపాయలు చూసుకుంటే కానీ ఈ సమావేశానికి సంబంధించి అతిథులకు కానీ ఏర్పాట్లకు కానీ సరిపోతాయి, లేకపోతే కష్టమవుతుంది అన్నారు. మేము దాంట్లో 5వ వంతు 6వ వంతు అమౌంట్తోనే ఈ కార్యక్రమాన్ని కొంచెం పొదుపుగా చేయడం జరిగింది. మరి మా సహృదయంతో ఈ సమావేశానికి విచ్చేసి ఎంతో ఓర్పుగా మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషం. మరిన్ని సమావేశాలని మీ యొక్క అందరి సహకారంతో ఈ గ్రామంలో తరచుగా ఏర్పాటు చేయాలని నాతో పాటు మీరు కూడా కోరుకుంటారని, మరింత మందికి ఈ యొక్క సమావేశంలోని విషయాలు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న కొంతమంది కాకుండా మన యొక్క మైక్ సిస్టమ్ ద్వారా ఈ గ్రామంలో చాలామందికి వెళ్తుంది. అలాగే మీరు కూడా నోటి మాట ద్వారా ఇంకా విస్తృతంగా సమయం వచ్చినప్పుడు మరింత మందికి తెలియజేస్తారని, మరి ఇందాక చెప్పిన పంచ పరివర్తనలు అనే 5 విషయాల గురించి మేము చాలా మటుకు కరపత్రాలు అందించడం జరిగింది. మరిన్ని కరపత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఆ పంచ పరివర్తనలు అనే ఆలోచనని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే అది కేవలం హిందూ ధర్మం పాటించే వాళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు. భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈ రకంగా పరివర్తన చెందితే భారతదేశము విశ్వగురువుగా మారడానికి సమయం తొందరలోనే చేరుకుంటాం. కాబట్టి ఈ సమావేశాన్ని ఇక్కడితో చెప్తాను. శాంతి మంత్రంతో ఈ సమావేశాన్ని ముగిస్తాను. చిన్న శాంతి మంత్రం నిలబడదాం. నేను చెప్తాను, మీరు అనుసరిస్తారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఐక్యత అంటే వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత అంటే వర్ధిల్లాలి అనండి. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై హింద్. అలాగే ఒక చిన్న మనమండి, మాది బబ్లు మీడియా అని ఒకటి స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. అది కేవలం హిందూ ధర్మానికి సంబంధించే ఉంటుంది. ఎలాంటి చెత్త న్యూస్ ఉండదు దాంట్లో. ఏ రాజకీయం ఉండదు, లేదా అక్కడ కుక్కకి పంది పిల్ల పుట్టింది అది ఇది అని అలాంటి వార్తలు ఏమీ ఉండవు. కేవలం హిందూ ధర్మం, హిందూ టెంపుల్స్, ఏమైనా ఆలయాలు వాటి మీదే ఉంటుంది తప్ప ఇంకేముండదు.
నువ్వు వెళ్తుంటే కనుక కళ్యాణ మండపం పక్కన గోడ మీద మా క్యూఆర్ స్కానర్ ఉంది. అది స్కాన్ చేసుకుంటే కనుక మా ఛానల్ మీ దాంట్లో యూట్యూబ్లోకి వస్తుంది. అలాగే ఈ వీరంగులకు ఈ గ్రూపు దానికి కూడా ఒక క్యూఆర్ స్కాన్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అక్కడ క్యూఆర్ స్కాన్ని ఒకసారి మీరు స్కాన్ చేసుకుంటే కనుక మా గ్రూప్లో మీరు యాడ్ అవుతారు. రేపు ఈ కార్యక్రమం అంతా దీనంతా ఎడిటింగ్ చేసి పెట్టడానికి దరిదాపుగా ఒక 2 రోజులు పడుతుంది. చాలా ఫుల్ లెంగ్త్ వచ్చింది ఇది, కనీసం 2 రోజులు పడుతుంది. ఈ కార్యక్రమం అంతా మీరు చూడాలంటే కనుక అక్కడ మా యూట్యూబ్ ఛానల్ స్కానర్ ఉంది, దాన్ని దయచేసి స్కాన్ చేసుకుంటే మీరు చూడగలరు.